షణ్ముఖ శర్మ గారికి మనసా శిరస నమస్కరించి కార్యక్రమం ఇప్పటి వరకు మను విద్య చంద్ర విద్య దగ్గర మొదలుపెట్టి నిన్నటి వరకు మనం చంద్రమండలంలో అమ్మవారు బయట ఎట్లా ఉంటారు, లోపల ఎట్లా ఉంటారు అనే విషయాన్ని గ్రహించినాం. లోపల ఉన్నది గ్రహించడం కష్టం కాబట్టి బయట ఉండేటువంటి ఉదాహరణలతో ముందు వివరించి దాన్ని మనసులో మనం స్థిరంగా ఉంచుకొని అంతర్ముఖమై అనుభవించాలనేది అమ్మవారి యొక్క ఉద్దేశం. ఇక్కడి నుంచి సూర్యమండలం ఒక విద్య ప్రారంభమవుతుంది. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి అనే దాంతో ఈ సూర్య విద్యని ప్రారంభం చేస్తున్నారు. ముందుగా బయట ఉండేటువంటి అమ్మవారి స్వరూపం ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే దాన్ని మనం లోపల భావించడానికి వీలవుతుంది. కాబట్టి బయట అమ్మవారు భానుమండల మధ్యస్థ. ఏ సూర్యదేవుడు అయితే మనం ప్రతిరోజు చూస్తున్నామో నిజానికి ఆయన ఇండిపెండెంట్ గా పనిచేసేటువంటి వ్యక్తి కాదు, లేక విడిగా సూర్యదేవుడు అంటూ ఎవరు లేరు. ఆ సూర్యదేవుడు అనేటువంటి ఒక పదార్థం మనకు కనిపించడానికి కారణం అమ్మవారి శక్తి గడ్డ కట్టి అది ఒక సూర్యుడి మాదిరిగా కనిపిస్తుంది. చంద్రుడు కూడా అట్లాగే కనిపిస్తాడు. అయితే చంద్రుడిలో కేవలం పదార్థం ఉంది కానీ శక్తి బహిర్గతమైనటువంటి స్థితి లేదు. కానీ సూర్యుడిలో పదార్థంతో పాటు ఈ పదార్థంలోంచి నిరంతరం శక్తి బయటికి వెదజల్లేటువంటి ప్రక్రియ కూడా అక్కడ ఉంది. చంద్రుడిలో కేవలం పదార్థం మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ సూర్యుడిలో పదార్థంతో పాటు ఈ పదార్థం కూడా ఘన పదార్థం కాదు, ద్రవ పదార్థం కాదు, హీలియం అనేటువంటి వాయు పదార్థం మాత్రమే ఉంటుంది. ఇది అణు ప్రక్రియ ద్వారా నిరంతరం శక్తిని బయటికి వెదజల్లుతూ అది వెలుతురు వేడి రూపంలో మనకు కనిపిస్తుంది. అయితే దాంట్లో ఉన్నది కేవలం వెలుతురు వేడి మాత్రమే కాదు, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే శక్తి, అట్లాగే విత్తనాలలో మొలకెత్తడానికి అవసరమైనటువంటి శక్తి, ఇవన్నీ కూడా దాంట్లో సంక్షిప్తమైనవి. సూర్యుడు లేటువంటి ప్రపంచాన్ని మనం ఊహించలేము. ఎందుకంటే ఆయన లేకపోతే తిండి లేదు, తిండి లేకపోతే మనం ఎవరో మిగిలి ఉన్నాం. కాబట్టి అక్కడ కనిపిస్తున్నదేమో సూర్యుడు అనేటువంటి ఒక పదార్థము. మనకు ప్రత్యక్షంగా శక్తి కనపడకపోయినప్పటికీ పరోక్షంగా ఆ కాంతి రూపంలో, జ్యోతి రూపంలో, అట్లాగే వేడి రూపంలో శక్తి మనకు బహిర్గతమై కనిపిస్తా ఉంది. అంటే మనం ఏదైతే సూర్యుడు అని విడిగా ఒక పదార్థం కింద చూస్తున్నామో నిజానికి అది ఒక విడి పదార్థం కాదు. విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తి అక్కడ కేంద్రీకృతమై మనకు కంటికి కనిపించేటట్టుగా ప్రజ్వరిల్లుతుంది అని చెప్పి అర్థం. కాబట్టి ఆమె భానుమండల మధ్యస్థ అంటే సూర్యుడిలో మధ్యలో ఆమె ఉంది అని అర్థం కాదు. అసలు ఆ భానుమండలమే అమ్మవారు, కనిపించేటువంటి అమ్మవారు అని చెప్పి అర్థం. అందుకని ఈ రెండింటిని విడదీసి చూడొద్దండి. భానుడు వేరే, అమ్మవారు వేరే అనుకోవద్దండి. అమ్మవారి యొక్క మరొక రూపమే, అమ్మవారి కనిపించే రూపమే, అమ్మవారి శక్తి రూపము వస్తు రూపం రెండు కలిపి పనిచేస్తున్నటువంటి స్థితే ఆ సూర్యుడు. కాబట్టి భానుమండల మధ్యస్థ అంటే ఆ భానుమండలం మాదిరి మనకు కనిపిస్తా ఉన్నది అమ్మవారు అని చెప్పి అర్థం. దీన్ని తిరిగి మనం అంతర్ముఖమైనప్పుడు మన లోపల కూడా ఈ భానుమండలాన్ని ఊహించాలి. ఈ కంఠం నుంచి పైకి ఉండేదేమో చంద్రమండలం, కంఠం నుంచి నాభి వరకు ఉండేదేమో భానుమండలం లేక సూర్యమండలం. ఇక్కడ ఉండేటువంటి దాన్ని మనం అనాహత చక్రం అంటారని చెప్పి మనకు తెలుసు. ఈ అనాహత చక్రానికి 12 దళాలు ఉంటాయి. ఈ 12 దళాలు కూడా ద్వాదశ రుద్రుల కింద లెక్క.
అందుకని కరెక్ట్‌గా 12ని అక్కడ ఉంచడం జరిగింది. అంటే మనము అంతర్ముఖమై ధ్యానం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేసేటప్పుడు చంద్రుడిని ధ్యానం చేయాలి. ఇక్కడ హృదయ స్థానంలో ధ్యానం చేసేటప్పుడు లేక ఆ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ మనం ఊహించుకోవాల్సింది ఆ బయట ఉండేటువంటి సూర్యుడు ఎట్లయితే కాంతిని వెదజల్లుతున్నాడో ఇక్కడ ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి సూర్యుడు అటువంటి కాంతిని వెదజల్లుతున్నాడు అని చెప్పి మనం భావించుకొని అంతర్ముఖమై ఆ సూర్యుని లోపల చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి అంతర్ముఖ సాధనకు ఇది ఒక మెట్టు లాంటిది. భానుమండల మధ్యస్థ ఆమె భైరవి. భైరవి అనేది వాస్తవానికి భైరవుడు అనేది శివుడికి ఉండేటువంటి ఒక పేరు. ఆయనను కాలభైరవుడు అంటారు. కాలభైరవుడు అంటే కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే సృష్టి చేయకముందు ఆయన శివుడు, సృష్టి చేసి ఒక వర్ష క్రమంలో నడిపేటప్పుడు ఆయన ఈశ్వరుడు. కాబట్టి అటువంటి కాలభైరవుడు కాలాన్ని నియంత్రణ చేస్తూ నడుపుతా ఉంటాడు. పగటి పూటనేమో భైరవుడు అంటారు, రాత్రినేమో భైరవి అంటారు. మనకేమో విడిగా కనిపిస్తాయి కానీ ఈ భైరవుడు భైరవి కలిసినట్లయితే అంటే పగలు రాత్రి కలిసినట్లయితే ఒక రోజు అవుతుంది. ఒక కాలము ఒక మినిమం యూనిట్ ఒక రోజు. అట్లా క్రమక్రమంగా కాలాన్ని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఆయనకు భైరవుడు అని పేరు. ఆ భైరవుడు పగలైతే చీకటి లేక రాత్రి ఏమో భైరవి. అట్లా ఆ భైరవుడి యొక్క పత్ని కాబట్టి ఆమెకు భైరవి అని చెప్పి పేరు. మరొక నామము భగమాలిని. భగము అంటే సిరి సంపద వెలుతురు అని చెప్పారు. అమ్మవారి దగ్గర లేనటువంటి సిరి సంపద ఏమీ లేదు. అష్ట ఐశ్వర్యాలు ఆమెవే, అష్ట సిద్ధులు ఆమెవే, సకల రకాలైనటువంటి శక్తి అంతా కూడా ఆమెదే. కాబట్టి అన్ని రకాలైనటువంటి శక్తి సంపదలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. అవి కూడా విడివిడిగా లేవు. అవన్నీ ఒక మాలగా ఏర్పడి ఆమె మెడలో దండ మాదిరిగా ఉన్నాయని చెప్పడం కోసం ఆమె భగమాలిని అంటే సంపదలనంతా కూడా మాలగా ధరించి ఆమె వేస్తుంది. ఆమె మెడలో ఉన్నాయంటే ఆమె ఆధీనంలో ఉన్నాయని చెప్పి అర్థం. ఆమె చెప్పే చేతుల్లో ఉన్నాయని చెప్పి అర్థం. అయితే మన దృష్టి ఎంతవరకు పోతుందంటే ఆ సంపదల దగ్గరికి పోయి ఆగిపోతుంది. ఆమె ఎక్కడుందో చెప్పడానికి కోసం ఈ మాల అనేది ఒక సూచిక. అంటే ఎక్కడైతే ఈ భగమాలి కనిపిస్తుందో, ఈ మాల కనిపిస్తుందో అది అమ్మవారి కంఠంలో ఉందని అర్థం. మనమేమో ఆ సంపదల దగ్గర వరకు పోతాం, అక్కడ ఆగిపోయి అమ్మవారిని చేరుకోవడం మర్చిపోతా ఉంటాం. కాబట్టి అమ్మవారిని చేరడానికి లేక అమ్మవారిని పట్టుకోవడానికి ఒక సోర్స్ ఏమిటంటే ఆమె యొక్క సిరి సంపదలు. ఆమె సిరి సంపదలు మనకు ప్రసాదిస్తుంది. కానీ మనం అక్కడితో తృప్తి చెంది ఆగిపోకుండా ఈ సిరి సంపదల మీద ఎవరికైతే అధికారం ఉందో ఆ అమ్మవారి దగ్గరికి చేరాలని చెప్పి అర్థం. అది ఎక్కడో ఒక చోటుంటే మనం పట్టుకోవడం కష్టమని వీటన్నింటిలో ఒక మాలగా తయారు చేసుకొని ఆమె మెడలో వేసుకుంది అని చెప్పి అర్థం. తర్వాత ఆమె పద్మాసన అంటే పద్మం మీద ఆసీనురాలై ఉంది అని చెప్పి అర్థం. అయితే పద్మం చాలా శుద్ధివెత్తనటువంటి పువ్వు అని చెప్పి మనకు తెలుసు. దాని మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటే పాపం పడిపోతాదేమో లేక పద్మం ఏమైపోతారని చెప్పి మనకు అలజడి కలగవచ్చు. మనదైతే స్థూల శరీరం కాబట్టి అటువంటి ప్రమాదం జరుగుతుంది. కానీ ఆమె మంత్ర శరీరం. దేవతలకైతే కాంతి శరీరం, వాళ్ళు మనకంటే చాలా తేలిగ్గా ఉంటారు. అంతకంటే అన్నిటికంటే కూడా అత్యంత తేలిగ్గా ఉండేది అమ్మవారి యొక్క కాంతి శరీరం కంటే తేలిగ్గా ఉండేటువంటి మంత్ర శరీరం. అందుకని ఆ పద్మానికి ఏమి కాదు, ఆమె పద్మంలో కూర్చొని పరిపాలన చేస్తుంది అనేది ఒక అర్థం. ఇంకొక మాదిరి ఆలోచిస్తే నా హృదయ పద్మమందు కూడా ఆమె అధివేశించింది. బయట ఎట్లయితే పద్మం ఉందో నా హృదయంలో కూడా ఒక పద్మం ఉంది. ఆ పద్మం మీద ఆమె కూర్చొని ఇక్కడ పరిపాలన చేస్తుంది. అంటే విడివిడిగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నట్లు కానీ నన్ను కూడా విడిగా ఆమె నిరంతరం గమనిస్తూ ఉంటుంది అన్న సంగతి మనకు తెలియడం కోసం ఆమె మన హృదయ పద్మంలో కూడా ఉంటుంది అని చెప్పి అనుకోవడం రెండవ అర్థం. ఇంకొక మాదిరి ఆలోచిస్తే ఈ మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని పైకి తీసుకొని రావాలనుకున్నప్పుడు మనం యమ నియమ ఆసన ప్రాణాయామాలు అని చెప్పి ఒక వర్ష క్రమాన్ని తెలుసుకున్నాం. ఈ ఆసనాల్లో అత్యుత్తమైనటువంటి ఆసనం ఈ కుండలిని శక్తిని పైకి రైయించడానికి పద్మాసనం అనేది. కొంతమంది వజ్రాసనాన్ని కూడా ప్రిఫర్ చేస్తారు. కానీ వజ్రాసనం కంటే కూడా
ఈ వజ్రాసనంలో ఎక్కువసేపు ఉండడం కష్టం. అందుకని దీర్ఘకాలం గనక మనము అంతర్ముఖం కావాలనుకున్నట్లయితే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆసనం ఏమిటంటే అది పద్మాసనం. ఈ పద్మాసనాన్ని కనుక మనం వేసినట్లయితే అత్యంత సులభంగా ఈ మూలాధారంలో ఉండే కుండలిని శక్తి పైకి వస్తుంది కాబట్టి ఆమె పద్మాసనంలోనే ఉంటుందని మూడవ అర్థం. కాబట్టి ఆమె పద్మాసని. తర్వాత ఆమె భగవతి. ఎవరైతే భగాన్ని కలిగి ఉంటారో వాళ్ళని భగవంతుడు అంటారు. ఎవరైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారో వాళ్ళని భగవతి అని చెప్పి అంటారు. పరమాత్మలోనే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉన్నాయి. ఆయననే సృష్టి చేయాలనుకున్నప్పుడు వాటిని బయటికి విడుదల చేస్తాడు, లేక వ్యక్తం చేస్తాడు. ఇట్లా విడుదలైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని కలిపి ఆమె సృష్టి చేయడం ప్రారంభిస్తుంది. అంటే సృష్టి చేయాలనేటువంటి ఆలోచన పరమాత్మది. సృష్టి చేయడానికి అవసరమైన శక్తియుక్తులన్నీ పరమాత్మవే కాబట్టి ఆయన భగవంతుడు అని చెప్పి మనం అంటాం. అట్లాగే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కూడా ఈ శక్తులు నిబిడీకృతమైనాయి కాబట్టి వాళ్ళని కూడా భగవంతుడనే మనం వ్యవహరిస్తూ ఉంటాం. అయితే వాస్తవానికి ఈ మూడు శక్తుల్ని తన చేతిలోకి తీసుకొని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి తద్వారా సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ అనేటువంటి 5 కార్యక్రమాలు ఆ పరమాత్మ యొక్క కార్యక్రమాలని ప్రపంచంలోకి వ్యక్తం చేసేది ఎవరంటే అమ్మవారు. కాబట్టి ఆలోచన ఆయనది, దాన్ని అమలు పరిచేది అమ్మవారు కాబట్టి ఆమె భగవతి అని చెప్పి అంటాం. ఇంకొక నామం పద్మనాభ సహోదరి. ఆ పద్మనాభుడు లేక విష్ణువుకి ఆమె సహోదరి. అందుకే ఆయనను నారాయణుడు అంటారు, ఈమెను నారాయణి అని చెప్పి అంటారు. లేక ఒకే ఒక ఆ సృష్టి చేసేటువంటి శక్తి తిరోధాన శక్తి. ఇది తిరోధానం అంటే ఉండేటువంటి పరమాత్మని కనపడకుండా చేసి అట్లా కనపడకుండా చేయడం కోసం ప్రపంచము అనే దాన్ని ఆ తెర మీద తీసుకొచ్చి వెనకుండే తెర కనపడకుండా చేయడాన్ని తిరోధానం అంటాం. దాన్ని మనం విష్ణుమాయ అని చెప్పి అంటాము, లేకపోతే మహామాయ అని చెప్పి పిలుస్తాం. ఆ మహామాయ అన్నప్పుడు అమ్మవారి గురించే మనం రెఫర్ చేస్తున్నాం చెప్పాలి. ఉందని మాత్రం ఒకే మాయ. దాని యొక్క స్త్రీ రూపం చూసినట్లయితే అమ్మవారు, పురుష రూపం చూసినట్లయితే శ్రీ మహావిష్ణు. అందుకని ఈ 2 మాయలు ఎప్పుడు కలిసే మొదలు పెడతాయి కార్యక్రమాన్ని. ఈ 2 మాయలు నిరంతరం కలిసి ఉంటాయి. లేక ఒకే ఒక మాయకు 2 పేర్లు ఉన్నాయి. అది పురుష రూపంగా మనం చూసినట్లయితే విష్ణు అంటాం, స్త్రీ రూపంగా చూసినట్లయితే మహామాయ అని చెప్పి పిలుస్తాం. అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడు పక్క పక్కనే ఉంటారు అన్న సంగతి చెప్పడం కోసమే ఆమె పద్మనాభ సహోదరి. ఎవరి నాభం నుంచి అయితే బ్రహ్మ వచ్చినాడో అటువంటి నాభిలో తన నాభిలో పద్మాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి విష్ణువు యొక్క సహోదరి అని. శ్రీకృష్ణుడుగా ఆయన అవతరించినప్పుడు ముందుగా మహామాయ అవతరించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసిన తర్వాతనే శ్రీకృష్ణుడు అక్కడ జన్మించడం జరిగింది. అట్లాగే మరొక చోట కూడా మనం ఆ మహావిష్ణువుతో కలిసి ఉండేటువంటి స్థితిని మనం చూడొచ్చు. పూరిలో ఉండేటువంటి జగన్నాథ స్వామి. అక్కడ బలరాముడు, జగన్నాథుడు, సుభద్ర పక్క పక్కనే ఉంటారు. అంటే అక్కడ మామూలుగా ఉండాల్సిన లక్ష్మీదేవికి అక్కడ స్థానం లేదు, ఈ మాయకు మాత్రమే స్థానం ఇవ్వబడింది. అందుకని అక్కడ పక్కనే ఆమె మహామాయ, విష్ణుమాయ 2 కలిసి ఒకే చోట మనకు కనిపించేటువంటి చోట. అవసరమైనప్పుడు అవి విడిపోతూ ఉంటాయి, లేకపోతే కలిసి పనిచేస్తాయి. కాబట్టి ఈ మాయ ఆ మాయ 2 ఒకటే అని చెప్పడం కోసం ఆమె పద్మనాభ సహోదరి అనే నామాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాతి నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. మొత్తం ఈ సృష్టిని అంతా కూడా ఆమె కనురెప్ప పాట్లన చేస్తుంది, ఉంచుతుంది, లయం కూడా చేస్తుంది. ఉన్మేష అంటే కంటి రెప్పలు తెరవడం, నిమిష అంటే కంటి రెప్పలు మూయడం. ఈ కంటి రెప్పలు తెరిచినప్పుడు సృష్టి అంతా కూడా ఉత్పన్నం అవుతుంది, ప్రపంచం అంతా కూడా ఉత్పన్నం అవుతుంది. ఆ కంటి రెప్పలు మూసినప్పుడు అది విపన్నం అయిపోతుంది. కంటి రెప్పలు తెరిచి ఉన్నంత కాలం ఈ భువనాలు పోషింపబడతాయి, లేక భువనాలు ఉంటాయి. సామాన్యంగా అమ్మవారు ఎప్పుడు కూడా రెప్ప వేయరు. దేవతలందరూ కూడా అసలు రెప్పలు ఉండవు, వాళ్ళ కంటి రెప్పలు ఆర్పెట్టడం అవకాశం లేదు. కానీ అమ్మవారి ఉద్దేశం వేరు. ఆమె గనక రెప్ప వేసింది అంటే ప్రపంచం అంతా లయమైపోయింది అని చెప్పారు. ఆమె కంటి రెప్పలు తెరిచింది అంటే
మొత్తం సృష్టి అంతా జరిగింది అని చెప్పారు. ఆమె కను రెప్పలు తెరిచి ఉన్నంత కాలము ఈ సృష్టి పోషింపబడుతుంది అని అర్థం. కాబట్టి కంటి రెప్పలు తెరిచినట్లయితే ఆమె బ్రహ్మ, ఆ కంటి రెప్పలు అట్లాగే ఉంచినట్లయితే, ముయ్యకుండా ఉంచినట్లయితే ఆమె విష్ణువు, కంటి రెప్పలు మూసినట్లయితే ఆమె శివుడు అవుతుంది. కాబట్టి సృష్టి, స్థితి, లయం అనేటువంటి 3 కార్యక్రమాలను కేవలం తన యొక్క చూపుల ద్వారా నిర్వహిస్తూ ఉంటుంది. చేప ఎట్లయితే తన సంతానాన్ని తన చూపులతో పొదుగుతుందో, మొత్తం ఈ సృష్టి కార్యక్రమాలు కూడా జరగడం కోసం తెచ్చినటువంటి కళ్ళలోంచి ఆ సృష్టి కార్యక్రమాన్ని తన చూపుల ద్వారా నిర్వహిస్తుంది అని చెప్పి అర్థం. ఉన్మేష, నిమిష, ఉత్పన్న, విపన్న, భువనావళి, ఈ మొత్తం 14 లోకాలు కూడా ఆమె యొక్క కంటి రెప్పలతోటే, కదలికతోటే నడపబడుతున్నాయని చెప్పి అర్థం. సహస్ర శీర్ష వదన, సహస్రాక్షి, సహస్రపాద. ఆమె ఈ సృష్టి కార్యక్రమాన్ని చేసిన తర్వాత దీన్ని స్థితిని నిర్వహించేటప్పుడు, తన కంటి చూపుతోటి స్థితిని నిర్వహించేటప్పుడు మన అందరి యొక్క కళ్ళు ఆమెవే, మన అందరి శిరస్సులు ఆమెవే, మన అందరి పాదాలు కూడా ఆమెవే. అంటే మన అందరి ద్వారానే బయట ఏం జరుగుతుందో మనం ఎట్లా చూస్తున్నామో, మన ద్వారా బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడం మాత్రమే కాకుండా దాని ఫలితంగా మన లోపల ఏం జరుగుతుంది అన్న సంగతి కూడా ఆమె నిరంతరం గ్రహించగలుగుతుంది. అందుకని ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవుల యొక్క శీర్షాలు ఆమెవే, అక్షాలు లేక కళ్ళు ఆమెవే, సహస్ర పాదాలు కూడా ఆమెవే. సహస్ర అంటే 1000 అని అర్థం, లేక అనంతం అని కూడా అర్థం. ఇదే మనం విష్ణు సహస్రనామాలో కూడా ఇదే మాటను ఉపయోగిస్తాం. ఎందుకంటే విష్ణువుకి ఆమెకు తేడా ఏమి లేదు. ఆయన నారాయణుడు, ఈమె నారాయణుడి. ఆయనేమో పురుష రూపంలో ఉండేటువంటి శక్తి లేక మాయ, ఈమె స్త్రీ రూపంలో ఉండేటువంటి మాయ. కాబట్టి ఇదే పదాల్ని అక్కడ కూడా వివరించడం జరుగుతుంది. అంటే సృష్టి అంతా జరిగినట్లు కనిపించినప్పటికీ ఈ మహామాయ అంతటా ఆవరించి ఉంటుంది, సృష్టికి అవతల కూడా ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువుల గురించి ఆమెకు తెలుసు అని చెప్పడం కోసమే ఈ మాటను ఉపయోగిస్తాం. మనం ఏదైతే నాకుండేటువంటి 2 కళ్ళు అనుకుంటున్నామో, నిజానికి మనవి మాత్రమే కాదు, మన కళ్ళు, మన ఇంట్లో వాళ్ళ కళ్ళు, ఊర్లో వాళ్ళ కళ్ళు అన్నీ కూడా ఆమెవే. మనం ఈ కంటి ద్వారా ఎట్లయితే చూడగలుగుతున్నామో, అదే కంటి ద్వారానే ఆమె కూడా చూడడం మాత్రమే కాకుండా దీని ఫలితంగా మనం లోపల కలిగే భావాలను, ఫలితంగా మనం చేయటువంటి కార్యక్రమాలను కూడా ఆమె పరిశీలిస్తుందని చెప్పి అర్థం. సహస్ర శీర్ష, సహస్ర వదన, సహస్ర అక్షి, సహస్ర పాత్ అనేది ఆమెకు ఉండేటువంటి ఒక ఏకనామం. అంతేకాకుండా ఆ బ్రహ్మ కీటక జనని వర్ణాశ్రమ విధాయ. బ్రహ్మ పిపీలికాది బ్రహ్మ పర్యంతరం ప్రతి దానిని కూడా ఆమెనే సృష్టి చేస్తుంది. మనకెవరో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు సృష్టి చేశారని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. వాస్తవానికి మనం చనిపోయినప్పుడు మన యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలో అక్కడ కొంతకాలం పైలోకాలు సంచరించిన తర్వాత ఆ పుణ్యఫలం అంతా అయిపోగానే తిరిగి మళ్ళీ జన్మిస్తూ ఉంటాం. బహుశా మానవులుగానే, లేకపోతే ఇతర జంతువులుగా మనం జన్మిస్తాం. ఎక్కడ జన్మించాలి, ఎవరి కడుపులో జన్మించాలి అనేది అక్కడ పైననే డిసైడ్ చేయబడుతుంది. అట్లా డిసైడ్ చేయబడి మన యొక్క సూక్ష్మ రూపం వర్ష బిందువుల రూపంలో భూమిలోకి దిగి అది విత్తనాల రూపంలో మొక్కల్లోకి మారి ఆ విత్తనాలు మన తండ్రి తిని అతని వీర్యం ద్వారా అది ట్రాన్స్ఫర్ చేయబడి మనం ప్రపంచం మీదకి వస్తాం. అంటే పైకి చూడ్డానికేమో మనకెవరో ఒక తల్లి ఒక తండ్రి ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఎవరు ఎప్పుడు ఎక్కడ జన్మించాలని రూపకల్పన చేసేదంతా ఎవరంటే అమ్మవారు మాత్రమే. ఈ సృష్టి కార్యక్రమాన్ని ఇట్లా చేయాలని పరమాత్మ అనుకుంటాడు, దాన్ని అమలు చేసేది అమ్మవారే. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ ఆమె చేస్తుంది తప్ప మరొకరు ఎవరూ చేయలేరు. మనకు సృష్టిలో అతి చిన్నది కంటి కనిపించిన బ్యాక్టీరియా మొదలు పెట్టుకొని అతి పెద్దది బృహత్ అయినటువంటిది బ్రహ్మ అయినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను కూడా ఆమెనే సృష్టి చేస్తుంది అని అర్థం. ఆ బ్రహ్మ కీటక జనని, మొత్తం అందరికీ కూడా ఆమె తల్లి. ఇదే మాటే మనం మొట్టమొదట నామంలో చెప్పుకున్నాం. శ్రీమాత అనే మాట అక్కకి చెప్పినప్పుడు మన తల్లులందరికీ తల్లులు ఉన్నారు, కానీ ఆమెకి తల్లి అంటూ ఎవరు లేరు. కానీ మన తల్లులందరూ కూడా, ప్రపంచంలోని తల్లులంతా కూడా తమ తమ ఆకారాల్లోనే తమ పిల్లలకు జన్మనిస్తారు. అయితే అమ్మవారు అట్లా కాదు, సకల చర అచరాలకు కూడా
కేవలం ఆ పిపీలు కాదు, బ్రహ్మ పర్యంతరం మాత్రమే కాదు, జీవం ఉండే వాటిని కాదు, జీవం లేని కొండలు నదులు వీటన్నిటికి కూడా ఆమెనే తల్లి, ఆమెని వీటన్నిటిని సృష్టి చేసింది అని చెప్పి అక్కడే మనం తెలుసుకున్నాం. అదే మాటని ఇక్కడ తిరిగి పునరుద్ఘాటన చేయడం జరిగింది. ఆమె ఈ సృష్టి చేసిన తర్వాత ఏ ప్రాణులకు ఎటువంటి విధానం ఉండాలి, విధి విధానం ఉండాలి అని చెప్పి నియమించేది కూడా ఆమె. కానీ మిగిలిన జంతువుల విషయం మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మానవులకు సంబంధించినంత వరకు ఆమె వర్ణాశ్రమ ధర్మాలని ఆమె ఏర్పాటు చేసింది. చతుర్వర్ణాలను, అట్లాగే చతుర్ ఆశ్రమాలను, మనం గృహస్థాశ్రమం, కన్యాశాస్త్రం, వానప్రస్థాశ్రమం ఇవన్నీ కూడా ఎవరెవరికి ఎటువంటి వర్ణ ధర్మాలు ఉంటాయి, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర ఇట్లాంటి వాటికి వాళ్ళ వర్ణ ధర్మం ఏమిటి, వాళ్ళ ఆశ్రమ ధర్మం ఏమిటి, మళ్ళీ ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన ధర్మాలు ఉంటాయి. కాబట్టి 4 వర్ణాలను 4 ఆశ్రమాలను నియమించి ఎవరెవరు ఎట్లా చేయాలని చెప్పి తయారు చేసి రూపకల్పన చేసింది ఆమె. అంతేకాకుండా నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద, ఆమె ఈ ధర్మాలన్నింటినీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచానికి అందజేయడం కోసం అది వేదాల రూపంలో వ్యక్తం చేసింది. ఈ వేదాల అనంతం కాబట్టి మళ్ళీ శ్రీ మహావిష్ణువు వేదవ్యాసుడి రూపంలో వచ్చి వాటిని ఒక 4 భాగాల కింద విడగొట్టి చెప్పడం జరిగింది. కాకపోతే నిజానికి ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అది వేదవ్యాసుడు తయారు చేసినట్టు కాదు, ఆల్రెడీ అమ్మ ద్వారా తయారు చేయబడినటువంటి వేదాలను ఆయన ఒక ఎడిటింగ్ చేసి ఒక క్రమమైన పద్ధతిలో పేర్చడం మాత్రమే జరిగింది. నిజ అంటే ఆమె యొక్క ఆజ్ఞ చేత రూపొందినటువంటిది నిగమం. నిగమం అంటే వేదాలు అని చెప్పారు. అమ్మవారి యొక్క ఆజ్ఞ చేత ఈ నిగమాలు లేక వేదాలు అనేటివి ఏర్పడింది. ఈ నిజాజ్ఞా రూప నిగమాలు ప్రకారము ఎవరైతే అనుసరిస్తారో వారికి పుణ్యం లభిస్తుంది, ఎవరైతే అనుసరించడం లేదో వాళ్ళకి పాపం లభిస్తుంది. కాబట్టి ఎవరెవరు ఎట్లా చేయాలనేది ముందుగా నిర్ణయించి చెప్పింది. దాని ప్రకారం చేసుకున్న వాళ్ళకేమో పుణ్యం లభించి పుణ్యలోకాలు లభించి బాగా ఎక్కువ పుణ్యమైనట్లయితే ఆ బ్రహ్మలోకాన్ని, సత్యలోకాన్ని చేరుకొని జీవితం మరణానంతరం వాళ్ళు మోక్షాన్ని పొందవచ్చు. లేక ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని కనుక ఈ పుణ్య కార్యాలని అది కర్మయుగంలో, భక్తి యుగంలో, జ్ఞానయుగంలో కూడా సరైన పద్ధతిలో కనుక చేసినట్లయితే ఈ శరీరం ఉండగానే ముక్తిని పొందవచ్చు. అయితే శరీరాన్ని జీవన్ముక్తి కానీ లేక క్రమముక్తి కానీ ఎవరన్నా పొందకపోయి ఉండినట్లయితే అప్పటి వరకు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు, పాప కార్యాలను అనుసరించి వాళ్లకు ఫలాలను ప్రసాదించి ఆ తర్వాత ఏం చేయాలని చెప్పి నిర్ణయించేది కూడా ఆమె. అయితే మనం మంచి చేసుకున్నట్లయితే, పుణ్యకార్యాలు చేసుకున్నట్లయితే మనకు స్వర్గం లభిస్తుంది, లేక తర్వాత జన్మలో మంచి లభిస్తుంది, సౌఖ్యం లభిస్తుంది. ఈ చెప్పిన పద్ధతి ప్రకారం కనుక చేయకపోయినట్లయితే పాపం అవుతుంది. దాని యొక్క ఫలితం పాప ఫలితం. కానీ ఇక్కడ పుణ్యము పాపం అనే మాటని అమ్మవారు ఉపయోగించలేదు. పుణ్య అపుణ్య ఫల ప్రద. పుణ్యం చేసుకుంటే వచ్చే ఫలితాన్ని ఆమె ఇస్తుంది, పుణ్యం చేయకపోయినట్లయితే వచ్చే ఫలితాన్ని, అంటే పాపం చేసినట్లయితే వచ్చే ఫలితాన్ని కూడా ఆమెనే ఇస్తుంది. కొంతమంది ఏమంటారంటే పరమాత్మ అనే వాళ్ళు ఎవరు లేరు అంటే వీళ్ళని పూర్తిగా నాస్తికులు అనడానికి వీల్లేదు. పరమాత్మ అనేవాళ్ళు ఎవరు లేరు, కానీ మనము ఈ జన్మలో ఉండగా చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితం తప్పనిసరిగా అనుభవించాల్సిందే అని చెప్పి కొంతమంది భావిస్తారు. దీన్ని ఒక మాదిరి పూర్వమీమాంస అని చెప్పి పిలుస్తారు. కానీ దీన్ని తర్వాత ఉత్తర మీమాంసలో పూర్తిగా ఖండించినారు. మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. కానీ ఈ ఫలితాన్ని ఎవరిస్తారంటే మనం చేసుకున్న కర్మలే ఈ ఫలితాన్ని ఇస్తాయని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈ కర్మ అనేది ఒక జడ పదార్థం, అది ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదు. అటువంటి నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఎంత పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి, ఎంత కర్మ యొక్క పాప ఫలితాన్ని లేక కష్టాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించడానికి పైన పరమాత్మ ఒకరున్నారు. పరమాత్మ ఉన్న మాట నిజమే, కానీ ఆయన సాక్షిభూతుడు.
ఆ పరమాత్మ తరఫున కార్యక్రమాలు నిర్వహించేది ఎవరంటే అమ్మవారు. తద్వారా నిర్ణయింపబడుతుంది అని చెప్పి కొందరు అంటారు. దానికి మొదటి వాళ్ళు ఏమంటారంటే, ఏదైతేనేమి తేడా ఏముంది అక్కడ, మనము చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితము మనకు లభిస్తుంది. అది అమ్మవారు నిర్ణయిస్తే ఏముంది, లేక నేరుగా వస్తే మాత్రం తేడా ఏముంది అని చెప్పి తిరిగి అడుగుతా ఉంటారు. కానీ రెండింటి మధ్య ఒక విపరీతమైనటువంటి తేడా ఉంది. ఈ కర్మలు అనేటివి తాము స్వతహాగా ఏమి చేయలేవన్న సంగతిని రమణ మహర్షి చాలా స్పష్టంగా వివరించినాడు. ఆయన ఒక 30 శ్లోకాల్లోన మొత్తము భగవద్గీతలో ఉండేటువంటి 18 అధ్యాయాల్లో లేక 3 ప్రధాన విభాగాలు ఉండేటువంటి దాన్ని కూడా అంతా కలిపి ఒక 30 శ్లోకాల్లో ఉపదేశ సారం అనేటువంటి ఒక చిన్న గ్రంథాన్ని ఒక 30 శ్లోకాలు ఆయన చెప్పినాడు. భగవద్గీత చదివిన తర్వాత మనం కనుక ఉపదేశ సారం చదివినట్లయితే భగవద్గీతలో ఉండే సారం అంతా మనకు పూర్తిగా అవగాహనలోకి రావడం మాత్రమే కాకుండా దాన్ని మనం నిజ జీవితంలో ఎట్లా ఆచరింప చేసుకోవాలనేది చాలా చక్కగా అర్థమవుతుంది. కరెక్ట్గా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నాం, కర్మయోగంలో కానీ లేక భక్తి యోగంలో కానీ జ్ఞానయోగంలో కానీ ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సంగతి కేవలం 30 శ్లోకాల్లో మనకు చాలా స్పష్టంగా చాలా క్లుప్తంగా ఆయన వివరించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఏమిటంటే, కర్తురాజ్ఞయ ప్రాప్తతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అని చాలా స్పష్టంగా చెప్పినాడు. ఆయన అసలు కర్మ అంటే ఏమిటి, అదేమన్నా పరమాత్మన, కర్మ కిం పరం అదేమన్నా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరమాత్మ లాంటిగా అని ముందు ఆయనే ప్రశ్న వేస్తున్నాడు. కర్మ కిం పరం అని మళ్ళీ ఆన్సర్ ఆయనే చెప్పినాడు. కర్మ తజ్జడం, కర్మ అనేది ఒక జడ పదార్థం, దానంతట అది ఏమీ చేయలేదు. కుర్చీ తానంతట తాను కదలలేదు, ఎవరన్నా కదిలిస్తే కదులుతుంది. ఇంజన్ తానంతట తాను స్టార్ట్ కాలేదు, ఎవరన్నా స్టార్ట్ చేసి నడిపిస్తే అది అవుతుంది. అందుకని కర్మ అనేది ఒక జడ పదార్థం, తానంతట తాను ఆ కర్మ ఫలాన్ని మనకి ఇవ్వడానికి దానికి సాధ్యం కాదు. మరైతే మనం చేసిన కర్మ యొక్క ఫలితం మనకి ఎందుకు లభిస్తుంది లేక ఎట్లా లభిస్తుంది అంటే, మొదటి లైన్లోనే ఆయన చెప్పినాడు, ఈ కర్మ అనేది ఇచ్చేటువంటి ఫలదాత ఒకడు ఉన్నాడు, ఆయన ప్రకారమే ఎవరికి ఎంత కర్మ ఫలం ఇవ్వాలి, ఎటువంటి కర్మ ఫలితాన్ని వాళ్ళకి అందజేయాలన్న సంగతి ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. తెలియజేయడం మాత్రం కాకుండా వాళ్ళకి అవసరమైన పద్ధతిలో ఆయన ఇస్తాడు అని చెప్పి ఆయన చెప్పినాడు. కర్తురాజ్ఞయ ప్రాప్తతే ఫలం, ఆ కర్త అనేవాడు ఒకడున్నాడు, ఆయన ఆజ్ఞ మేరకే మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితం తిరిగి మనకు లభిస్తుంది. కర్తురాజ్ఞయ ప్రాప్తితే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఇది మొదటి శ్లోకం, ఆయన చెప్పిన ఉపదేశ సారంలో మొదటి శ్లోకం. ఒక్క శ్లోకంలోనే అనేక భావాలను ఆయన సమకూరుస్తాడు. దీనికి మొట్టమొదట భగవంతుడు ఉన్నాడో లేదో అది వేరే సంగతి, కర్మ ఫలితం మనకు లభిస్తుందని చెప్పేవాళ్ళు ఏమంటారంటే, సరే కర్మ తనంతట తాను ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఆ పరమాత్మ ద్వారానే ఫలితం ఇచ్చినప్పటికీ ఏంటి తేడా, ఎట్లయినా ఒకటే కదా, కర్మ తనంతట తాను ఫలితం ఇచ్చినా పరమాత్మ ద్వారా ఇచ్చినా తేడా ఏంటి అని వాళ్ళు అడుగుతారు. కానీ దీనికి పెద్ద తేడా ఉంది. ఒకవేళ కర్మ తనంతట తాను ఫలితం ఇవ్వడం మొదలుపెట్టినట్లయితే మనము పుణ్యకర్మల కంటే పాప కర్మలు చేసుకున్నటువంటి శాతం చాలా ఎక్కువ కాబట్టి తర్వాత జీవితాలు చాలా అధోగతిలో మనకు ఉంటాయి. ఒకసారి అధోగతులు పడిన తర్వాత క్రమక్రమంగా కిందికి పోవడమే కానీ పైకి రావడము ముక్తిని పొందడం అనేటువంటిది మానవుడికి ఎప్పుడూ సాధ్యం కానే కాదు. లేక కర్మ తనంతట తను కనుక ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడితే మనల్ని శిక్షించడం మాత్రమే అవుతుంది. కానీ ఆ పైన ఉండే పరమాత్మ లేక పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత అమలు చేసేటువంటి అమ్మవారు ఇచ్చేటప్పుడు ఈ కర్మ ఫలాన్ని ఎవరికి ఎట్లా ఇస్తుంది అంటే, అది శిక్ష మాదిరి కాకుండా శిక్షణ మాదిరిగా తయారు చేసి మనల్ని కొంత కష్టపెట్టినట్లు కనిపించినప్పటికీ కూడా దాన్ని మన ఉన్నతి కోసం ఉపయోగిస్తుంది. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కారాగారంలోంచి కొరడా దెబ్బలు కొడితే ఉండేది అది బాధ, కేవలం శిక్ష మాత్రమే. అదే నువ్వు మిలిటరీలో కనుక చేరాలనుకున్నట్లయితే లేక మిలిటరీలో చేరినట్లయితే అక్కడ మిలిటరీ కమాండర్ నిన్ను చాలా ఇబ్బందులు పెడతాడు. రోజు పొద్దున్నే లేపి గ్రౌండ్ అంతా పరిగెత్తించి తుపాకీ పట్టుకొని నానాకి ఇబ్బందులు పెడతాడు. అయితే అది శిక్ష కాదు, అది శిక్షణ. నిన్ను ఒక
కఠినమైనటువంటి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి దేశభక్తి కలిగినటువంటి సైనికుడి కింద తయారు చేస్తున్నారు. కాబట్టి శిక్షణకు మధ్య ఉండే తేడా ఏమిటంటే శిక్షణ నిన్ను క్రమక్రమంగా పైకి ఎక్కిస్తుంది. శిక్ష అనేది ఒక మాదిరి మనకు ప్రపంచం పట్ల ఒక వ్యతిరేకమైన భావాన్ని కనుక ఏర్పరిస్తే క్రమక్రమంగా కిందికి తీసుకోవడానికి అవకాశం ఏర్పరుస్తుంది. కాబట్టి దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము చేసుకున్నటువంటి పుణ్య అపుణ్య కర్మల వల్ల ఫలితం తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అట్లా అనుభవించకుండా ఉండాలి, వాటి నుంచి తప్పించుకోవాలంటే ఒక సులభమైన మార్గం ఉంది. అదే కర్మ సన్యాసం. కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశించకపోవడం. ఆశిస్తే అది తగులుకుంటుంది, ఆశించకపోతే వదిలేయాలి. ఇది ఒక సులభ మార్గం. అసలు కర్మ చేయడం మీద నాకు అధికారం ఉంది, ఫలితం మీద అధికారం లేదు అనుకుంటున్నాను. నిజానికి ఫలితం మీద మాత్రమే కాదు, కర్మ చేయడం మీద కూడా నాకు అధికారం లేదు. ఆమె కనుక శక్తియుక్తులు లోపల నింపకపోతే నేను నిలబడలేను, మాట్లాడలేను, ఆలోచించలేను అన్న సంగతి కనుక గుర్తు చేసుకొని మొత్తము కర్మ దాని యొక్క ఫలితము పరమాత్మదే అని కనుక ఆయనకు సమర్పణ చేయగలిగినట్లయితే దాన్ని కర్మయోగం అంటారు. కాబట్టి తెలివైన వాళ్ళు నిష్కామ కర్మను కర్మయోగాన్ని అనుసరించి ఆ ఫలితం అందకుండా చేసుకుంటారు. కానీ ఆ సంగతి తెలియకుండా పేరు కోసం, ఊరు కోసం, లేక పేపర్లో నా పేరు కనపడాలి, నా ఫోటో కనపడాలి అని చెప్పి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఆ కర్మ ఫలితాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కర్మ ఫలితాన్ని ఆశిస్తామో అది పొందక తప్పదు. అయితే కర్మ తనంతట తాను ఫలితాన్ని ఇచ్చినట్లయితే మనం ఎప్పుడు అధోగతి పాలవుతాం. అట్లా అధోగతి పాలు కాకుండా నీకు సరైన గుణపాఠాలు చెప్తూ నీ కర్మ యొక్క ఫలితాన్ని నీకు ఇచ్చేటప్పుడు నీకు శిక్ష కాకుండా శిక్షణిస్తూ క్రమక్రమంగా పైకి తీసుకుపోయేది తల్లి. కాబట్టి ఇది రెండిటికి మధ్య ఉండేటువంటి తేడా. ఆ తేడా కనుక లేకపోయినట్లయితే, ఆమె కరుణామూర్తి కాకపోయినట్లయితే మనం ఎప్పుడూ పాప పంకలంలో పడి ఉండేవాళ్ళం. ఒక్కసారి కిందకి దారడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడూ కిందకి దారిపోతూనే ఉండేవాళ్ళం. కర్మ నేరుగా మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనుక ఉండినట్లయితే. కానీ అమ్మవారు అట్లా చేయకుండా ఆ కర్మ ఫలితాన్ని మనకు అనువుగా మార్చి మన కష్టాలు ఇచ్చిందంటే కూడా అది మన మంచి కోసమే. ఈ కష్టాల సహాయంతోనే నీకు నేర్పించాల్సిన గుణపాఠాన్ని నేర్పించి నిన్ను మెల్లిమెల్లిగా ఉన్నతమైన దశలకు తీసుకొని పోతుందని చెప్పి అర్థం. కాబట్టి ఆమె తన యొక్క ఆజ్ఞ చేత రూపొందింపబడినటువంటి ఆగమాల ప్రకారము ఎవరెవరైతే అనుసరిస్తూ ఉంటారో ఆ నిగమాల్లోనే వర్ణాశ్రమ ధర్మాలు ఆమె చెప్పింది. ఆశ్రమ ధర్మాలు కూడా వర్ణ ధర్మాలు, చతుర్వర్ణాలు, చతురాశ్రమాల ధర్మాలు ఆమె చెప్పింది. దాని ప్రకారం అనుసరించిన వాళ్ళకి పుణ్యం వస్తుంది, అనుసరించిన వాళ్ళకి అపుణ్యం వస్తుంది. లేక పుణ్యము అపుణ్యం ద్వారా వచ్చే ఫలితాలను నేరుగా మనకు రానియకుండా ఆ వాటంతటా ఒక డెసిషన్ తీసుకొని మనకు చేరకుండా మధ్యలో ఉండి మనకు అనుకూలంగా ఉండేటట్లుగా మనల్ని మళ్ళీ క్రమక్రమంగా పరమాత్మ దగ్గర చేరేటట్టుగా పుణ్య ఫలప్రద ఆమె మెల్లిమెల్లిగా పైకి తీసుకొని పోతుందని చెప్పి అర్థం. ఇక్కడ వరకు ఈ పాలు మండల మధ్యస్థ దగ్గర మొదలుపెట్టి ఇక్కడ వరకు మనం పరిశీలన చేసింది సూర్య మండలానికి సంబంధించినటువంటి విద్య. కంఠం నుంచి పైకి ఉండేది చంద్రమండలం, కంఠం నుంచి నాభి వరకు ఉండేది సూర్య విద్య. ఆ తర్వాత వచ్చేదాన్ని శక్తి విద్య అనాలి సామాన్యంగా. ఎందుకంటే దిగువ భాగాన్ని మనం అగ్ని విద్య లేక శక్తి విద్య అంటాం. కానీ దాన్ని జనరల్ గా గురు పాదుక విద్య అంటారు. ఇది చాలా గోప్యమైనటువంటి విద్య. అందుకని అమ్మవారి యొక్క దిగువ భాగాన్ని వర్ణించేటప్పుడు అత్యంత గోప్యమైనది అని అర్థం ఏమిటంటే అది చాలా కష్టపడితే తప్ప తెలుసుకోవడానికి వీల్లేనిది, చాలా రహస్యమైనటువంటి విద్య అని చెప్పి ఉద్దేశం. కానీ అమ్మవారి యొక్క పాదాలు కనుక పట్టుకున్నట్లయితే మనం క్రమంగా బయటపడడానికి అవకాశం ఉంది. అమ్మవారి పాదాలకు ఉండే ప్రత్యేకత మనం తెలుసుకున్నాం. ఆమె యొక్క గోళ్ళలో చంద్రుడి యొక్క ముక్కలు అతికించినట్టుగా ఆమె గోళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ చంద్ర విద్య ఉంది. ఆ గోళ్ళ కింద ఉండేటువంటి చిగుర్లు ఎర్రగా ఉండి సూర్యుడి మాదిరి ప్రకాశిస్తున్నాయి కాబట్టి చంద్ర విద్య, సూర్య విద్య కూడా అక్కడ ఉంది. ఈ చంద్ర విద్య, సూర్య విద్య రెండూ కలిపి శక్తిని పైకి పంపించి శివశక్తిని ఏకం చేసేటువంటి అవకాశం ఆమె పాదాల దగ్గర మాత్రమే మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఆ పాదాల దగ్గర నుంచి మనము ఆ పాదాలు గురు పాదుకలు అంటారు వాటిని. ఆ గురు పాదాలు రెండింటినీ కనుక మనం పట్టుకున్నట్లయితే మళ్ళీ ఏదో ఒక పాదం పట్టుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక పాదంలోనేమో అది ఖాది విద్య ఉంటుంది, ఇంకొక పాదంలో హాది విద్య ఉంటుంది. ఖాది విద్య అంటే మీకు తెలుసు,
ఈ కాముడిని లేక మన్మధుడిని శివుడు యొక్క జ్ఞాన నేత్రంతో తెరిచి అగ్నితో దహనం చేసిన తర్వాత అతనికి ప్రపంచం పట్ల ఉండేటువంటి ఆసక్తి అంతా తగ్గిపోయింది, లేక ప్రపంచంతో సంబంధం పోయింది. అయితే పరమాత్మని నేరుగా చూడడానికి మాత్రం ఇప్పుడు కూడా సాధ్యం కాదు, ఎందుకంటే స్థూల శరీరం వదిలిపెట్టినాడు. ఇప్పుడు మామూలుగా మనకుండే కళ్ళ లాంటివి లేవు, కానీ యథాతథంగా పరమాత్మను చూడడానికి చేత కాదు. అందుకని శాంభవి విద్య లేక శాంభవ శరీరం అని ఒకటి కావాలి. ఆ శరీరాన్ని ఇచ్చేదాన్నే మనము ఆ హర విద్య అని చెప్పి పిలుస్తాం. ఈ రెండు విద్యలు కూడా ఆమె రెండు పాదాలు అని చెప్పి అర్థం. అందుకని హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంధీవన ఔషధి అనే పదాన్ని అక్కడ ఉపయోగిస్తారు. హరుని యొక్క నేత్రాగ్ని వల్ల కాముడు కాలిపోతే, అంటే స్థూల శరీరం కాలిపోతే, ఆ పరమాత్మను చూడడానికి వీలుగా ఆమె సంజీవన ఔషధంగా పనిచేసి చెంబర అనేటువంటి శరీరానికి ఆ పరమాత్మ దర్శనం తీర్చి ముక్తినిస్తుంది అని చెప్పారు. అందుకే ఇది చాలా పవిత్రమైనది, గోప్యమైనది, సూక్ష్మమైనది. అమ్మవారి పాదాలను ఆశ్రయించడం మాత్రమే మనకు లభిస్తుందని చెప్పి అర్థం. ఇక్కడి నుంచి చెప్పేదాన్ని అమ్మవారి యొక్క గురు పాదుక విద్య అని చెప్పారు. దీంట్లో మొదటి పాదం శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. ఈ పాదాలని ఎట్లా పట్టుకోవాలి, పాదాలను పట్టుకుంటే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అన్న సంగతి ఇక్కడ ఈ మొదటి పాదంలో వివరించడం జరిగింది. అమ్మవారేమో ఆమె నిజ ఆజ్ఞ రూపమే నిగమాలు. అంటే వేదాలను ఎవరు సృష్టి చేసినారంటే అమ్మవారే సృష్టి చేస్తున్నారు. ఆమె ఆజ్ఞ చేతనే వేదాలు వ్యక్తమై, అవి కూడా అనంతం. ఒక మాదిరి చెప్పినట్లయితే ఈ వేదాలన్నీ కూడా అమ్మవారి యొక్క కుమార్తెలు, ఆమె సంతానం వేదాలన్నీ కూడా. ఒక్కసారి ఈ వేదాలన్నీ కట్టగట్టుకొని వచ్చి అమ్మవారి పాదాల దగ్గర తలపెట్టి నమస్కారం పెట్టుకున్నాయంట. అంటే సరైనటువంటి నమస్కారం పెట్టే పద్ధతి ఏంటంటే వ్యక్తికి నమస్కరించడం కాదు, పాదాలకు నమస్కరించడం. అట్లా నమస్కరించడానికి అమ్మవారి యొక్క పాదాల మీద తల వాల్చినప్పుడు ఆమె పాదాల మీద ఉండేటువంటి రజో ధూళి, ఆ ఎర్రటి ధూళి ఈ వచ్చినటువంటి కన్యలందరికీ కూడా సింధూరం మాదిరి, పాపిటి దగ్గర సింధూరం మాదిరిగా కనిపించిందంట. అంటే అతుక్కుపోయింది. వాళ్ళంతా జాగ్రత్తగా ఆమె పాదాల మీద తలలు పెట్టారు, అంత డీప్ గా పెట్టారు, అంత డీప్ గా టచ్ చేస్తున్నారని చెప్పి అర్థం. మనం ఏదో దూరం ఇట్లా ఇట్లా అంటాం కానీ వాళ్ళు అట్లా చేయరా. నిజంగా తలలు ఆమె పాదాలకు తాకించి, పూర్తిగా తాకించి నమస్కారం పెట్టుకోవడం వల్ల ఆమె పాదధూళి సింధూరం మాదిరి, ఆమె పాదాలు ఎర్రగా ఉంటాయి కాబట్టి సింధూరం కూడా ఎర్రగా ఉంటుంది. ఇక్కడ పాపిట మీద వాళ్లకు సింధూరం మాదిరి ఏర్పడిందంట. ఇప్పుడు చూద్దాం. ఈ శృతి అంటే వేదాలు అనేటువంటి అమ్మాయిలు, ఆమె కూతుళ్ళు వచ్చి ఆమె పాదాలకు నమస్కారం పెట్టినప్పుడు, పాదాబ్జాలకు నమస్కారం పెట్టినప్పుడు ఆ పాదాల మీద ఉండే ధూళి వాళ్ళకి అంటి సింధూరం మాదిరి అంటుకున్నదట. దాంతో వాళ్ళందరికీ సీమంతం చేసినట్లుగా ఉన్నది. ఎందుకంటే సీమంతం చేసినప్పుడు నుదుట బొట్టు పెట్టడం కంటే ఈ పాపిట సింధూరాన్ని బొట్టు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆమె కేవలము ఒక స్త్రీ మాత్రమే కాదు, గృహిణి మాత్రమే కాదు, ఇప్పుడు తల్లి కూడా కాబోతుందని దాని సంకేతం చెప్పడం కోసం ఇక్కడ ఇట్లా మన సింధూరాన్ని ఆ సీమంతం చేసేటప్పుడు అంటాం, దాన్ని కొంచెం పూస్తాం. అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఆమె కుమార్తెలనే వేదాలందరూ అన్నీ వచ్చి అమ్మవారి పాదాలకు నమస్కారం చేసినప్పుడు అమ్మవారి పాదాలకు ఉండేటువంటి ఆ ఎర్రటి ధూళి వాళ్ళకంటే సింధూరం పెట్టిన సీన్ ఎట్లా ఉందంటే వాళ్ళందరికీ సీమంతం చేసినట్లుగా ఉంది, సౌభాగ్యవతులుగా తీర్చిదిద్దినట్లుగా ఉంది అని చెప్పారు. అయితే ఈ వేదాలకు సీమంతం చేస్తున్నారంటే తర్వాత ఇంకొకటి ఏదో ఇవ్వబోతున్నాయి అని చెప్పి అర్థం. దాని నుంచి వచ్చినటువంటి ఇవేమో వేదాలు వినడం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి, గురువు ద్వారా చెప్పడం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి వీటిని శృతులు అంటారు. శృతి అంటే శ్రవణం ద్వారా వచ్చేన అర్థం. దాన్ని ఆధారం చేసుకొని తయారు చేసిన వాటిని స్మృతులు అంటే గుర్తు తెచ్చుకొని చేసినవని చెప్పారు. భారతం, భాగవతం, రామాయణం ఇట్లాంటివన్నీ తర్వాత వచ్చినాయి కాబట్టి ఈ వేదాల నుంచే వేర్పడినాయని చెప్పారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ జాగ్రత్త చూడండి. శృతి సీమంత సింధూరి కృత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, ఇదంతా కలిపి ఒకటే నామం. సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక. ఈ సకల ఆగమాలు
నిగమాలు అంటేనే వేదాలు, దాని తర్వాత వచ్చినటివి ఆగమాలు. ఈ నిగమ నిగమాంతము అంటే నిగమ అంటే వేదాలు, నిగమాంతం అంటేనేమో వేదాంతము అని చెప్పారు. ఈ తర్వాత వచ్చినటువంటి వాటిని ఆగమాలు అని చెప్పంటాం. ఈ సకల ఆగమాలు కలిపి కూడా, అంటే వేదాలు, వేదాంతాలు, ఆగమాలు కలిపి కూడా ఆమె యొక్క నిజ రూపాన్ని పట్టుకోవడానికి మాత్రం చేత కాదు వాటికి కూడా. అంటే ఆమె యొక్క యాక్చువల్ రూపాన్ని పట్టుకోవడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు, లేక ఆత్మని నేరుగా పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని వేదాల్లో మనం ఉపయోగించే పద్ధతి ఏమిటంటే నెగేషన్ మెథడ్. అంటే ఏదైతే ఆత్మ కాదో, ఏదైతే అనాత్మనో దాన్ని తొలగించుకుంటూ నా ఇతి నేతి నేతి అని దాన్ని పక్కకు పెట్టినట్లయితే ఏదైతే మిగులుతుందో దాన్ని మాత్రమే ఆత్మ అంటారు. అట్లా పరోక్షంగా పట్టుకోవాల్సిందే కానీ ప్రత్యక్షంగా పట్టుకోవడానికి వాటికి కూడా సాధ్యం కాదు అమ్మవారి యొక్క రూపం. అదే సంగతి చెప్తూ సకల ఆగమాలు సందోహంగా వచ్చినప్పటికీ కూడా కేవలం ఆ సుత్తి శక్తి సుత్తి సంపుట మౌక్తిక. సుత్తి అంటే ఆల్చిప్ప. ఈ ఆల్చిప్పలో ముత్యాలు తయారవుతాయి. ముత్యాలు చాలా సున్నితంగా, చాలా పవిత్రంగా మనకు చూడగానే అనిపిస్తాయి. అటువంటి ముత్యాలు ఎక్కడ ఉంటాయి అంటే అమ్మవారి దగ్గర సంపుటిగా ఉన్నాయంట. అమ్మవారి దగ్గర సంపుటిగా ఎక్కడ ఉంటాయన్న సంగతి మనకి ఇంతవరపే తెలుసు. ఆమె యొక్క ముక్కును గురించి వర్ణించేటప్పుడు నవచంపక పుష్పాభ నాసాభరణ భూషిత అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఆమెకు తారాకాంతి అటు ఇటు ఉంటుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భూషిత అన్నమాట. కుడి పక్కన ఉండేదేమో ఎర్రటి వజ్రము, ఎడం పక్కన ఉండేటువంటిదేమో కుడి పక్కన ఉండేది తెల్లటి సూర్యుడికి సంబంధించినటువంటి వజ్రము, ఎడం పక్కన ఉండేది ఎర్రగా ఉండేటువంటిది చంద్రుడికి సంబంధించిన అంటారు. ముక్కు దగ్గర గులాకి లాంటిది ఉంటుంది, దాంట్లో ముత్యాలు ఉంటాయని చెప్పి మనకు తెలుసు. దాంట్లో ఒక పెద్ద ముత్యము, పక్కన అటొకటి ఇటువంటి చిన్న ముత్యాలు అటు ఇటు కదులుతూ ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. కుడి పక్కన ఉండేదేమో సూర్యనాడి లేక ఇడానాడి, ఎడం పక్కన ఉండేదేమో చంద్రనాడి, ఇది ఇడానాడి, ఇది చంద్రనాడి, కుడి పక్కన ఉండే సూర్యనాడి లేక పింగళ నాడి, మధ్యలో ఉండేది సుషుమ్నా నాడి అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈ ముక్కు మీద ఉండేటువంటి గులాకిలో ఉండేటువంటి ముత్యాల వల్ల ఆమె ముక్కు ఎక్కడుందో తెలుస్తుందట. ముక్కును మాత్రం మనం నేరుగా చూడలేం. ఎందుకోసం అమ్మవారు వర్ణన చేసినప్పుడు పక్క నుండి నగలు వర్ణన చేస్తున్నారంటే, ఒకవేళ నీకు అమ్మవారి స్వరూపం యథాతథంగా కనపడకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి కిరీటాల వల్ల, ఇక్కడ ఉండేటువంటి పువ్వుల వల్ల, ఇక్కడ ఉండేటువంటి భుజకీర్తుల వల్ల, మెడలో ఉండేటువంటి హారాల వల్ల, కుడిపక్క ఎడపక్క ఉండే వజ్రాల వల్ల, ఈ మధ్యలో ఉండే దీని వల్ల అమ్మవారి యొక్క స్వరూపాన్ని పరోక్షంగా ఊహించడానికి సాధ్యం అవుతుంది అని చెప్పి అర్థం. కాబట్టి సకల ఆగమాలు కలిపి కూడా డైరెక్ట్ గా అమ్మవారి గురించి మనకు చెప్పలేము. అవి ఈ ముక్తిక లేక ఈ ముత్యాల యొక్క సందోహంతో అమ్మవారు రఫ్ గా ఎక్కడ ఉందని చెప్పి పరోక్షంగా చెప్పగలుగుతాయి, కానీ ప్రత్యక్షంగా వాటికి చెప్పడం వాటికి కూడా సాధ్యం కాదు. అంటే అది ఎంత గూఢమైనదని ఒక అర్థము, లేక అమ్మవారిని పట్టుకోవాల్సిన పద్ధతి ఏమిటి అనేది ఇంకొక అర్థం. కాబట్టి ఆత్మను పట్టుకోదలుచుకున్నట్లయితే నేరుగా ఆత్మను ఎప్పుడు మనం తెలుసుకోలేము. అనాత్మ అయిన దాన్ని పక్కకు పెట్టుకుంటా వచ్చినట్లయితే ఆ మిగిలిన దాన్ని ఆత్మ అంటారని చెప్పి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే అనాత్మని పక్కకు పెట్టడానికి బదులుగా అనాత్మ ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని బట్టి ఆ రూపాన్ని మనం ఊహించుకోవచ్చు అని చెప్పారు. అందుకే అమ్మవారు వర్ణన చేసినప్పుడు ప్రతిసారి కూడా అనాత్మ పదార్థాలను తప్పనిసరిగా చేరుస్తారు. ఆమె ముఖాన్ని వర్ణించేటప్పుడు కేవలం ముఖవర్ణంతో వదిలిపెట్టలేదు. తలలో ఉండేటువంటి పువ్వులు, ఇక్కడ ఉండేటువంటి కిరీటము, అట్లాగే ఆమె చెవులకు ఉండేటువంటి తాటంకాలు, ముక్కుకు ఉండేటువంటివి, అట్లాగే మెడలో ఉండేటువంటి, మలకు ఉండేటువంటి నూలు, ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నారంటే నీకు అమ్మవారి యొక్క శరీరం, స్థూలమైన శరీరం నీకు కనపడకపోయినట్లయితే అమ్మవారికి ఉండేటువంటి అనాత్మ రూపమైనటువంటి ఆ ఆభరణాలు, చీర, వాటి సహాయంతో మనం ఊహించుకోవడానికి సాధ్యం అవుతుంది అని చెప్పి అర్థం. ఏదైనా ఒక వస్తువు కనపడకపోయినట్లయితే దాన్ని చూపించడం కోసం అది ఎక్కడ ఉందంటే అదిగో నీకు పలానా చెట్టు కనిపిస్తుందే దానికి కుడి పక్కన అని మనం ఎట్లయితే చెప్తామో, మన బుధగ్రహ దర్శనం చేసుకోవడం కోసం కొంతమంది నేను టెలిస్కోప్ పెట్టి చూస్తుంటే ఎక్కడ అని అడగడానికి వచ్చినారు.
ముందేం చేస్తారంటే అటు పక్కకు చూడండి, నైరుతి వైపు. అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుందా? ఆ చెట్టుకి పైన ఉండే కొమ్మ ఉందా? ఆ కొమ్మ మీద నుంచి కొంచెం పైకి చూడండి అని చెప్పి మనం గైడ్ చేస్తాం. కాబట్టి ఏదైతే మనకు కనపడడం లేదో, కనపడ్డ దాన్ని చెప్పడం కోసం ఈ కనిపించే వాటిని ఆధారం చేసుకొని కూడా చెప్పొచ్చు అని ఉద్దేశం. ఒక పక్కేమో వీటిని పక్కకు పెట్టమంటున్నారు. ఇంకొక పక్కనేమో వీటిని ఉపయోగించుకోమంటున్నారు. అంటే ఆ కనపడకుండా నక్షత్రాన్ని పట్టుకోవడం కోసం ముందు మనం కొబ్బరి చెట్టుని, మర్రి చెట్టుని ఆ పైనుండే దాన్ని చెప్తాం. చెప్పిన తర్వాత వాటిని వదిలిపెట్టి ఆ పైనుండే దాన్ని మనం పట్టుకోవాలి. ఇదే టెక్నిక్‌ని మనం సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు అందరికీ జంటను బయటికి తీసుకుపోయి అరుంధతి నక్షత్రాన్ని చూడండి అని చెప్పి అంటారు. కానీ వాస్తవానికి నిజానికి అక్కడ అరుంధతి నక్షత్రం ఉండినా రాత్రిపూట పెళ్ళైతేనే మనకు కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే సప్తఋషి మండలంలో ఉంటుంది. సప్తఋషి మండలం మీకు తెలుసు. గాలిపటం ఆకారంలో ఉండి ఒక పక్క చిన్న తోక మాదిరిగా ఉండి ఒక 3 చుక్కలు ఉంటాయి. దీన్ని సప్తఋషి మండలం అని చెప్పి పిలుస్తాం. ఇదేమో దాదాపు రఫ్గా గాలిపటం మాదిరిగా ఉండి ఇట్లా తోక మాదిరిగా ఉంటుంది. ఈ తోక దగ్గర ఇక్కడ ఉండేది వశిష్ఠ మహర్షి. ఈ వశిష్ఠ మహర్షి కొంచెం దగ్గరగా ఇక్కడ అరుంధతి ఉంటుంది. అయితే అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూడమంటారు అన్న సంగతి మనకు చాలా మందికి తెలియదు. స్వామి వివేకానంద రాబోయే రోజుల్లో సైన్స్ బాగా కనుక అభివృద్ధి చెందినట్లయితే అప్పుడు క్రమక్రమంగా మన భారతదేశం యొక్క విజ్ఞానం యొక్క గొప్పదనం ఏమిటి అనే సంగతి మనకు తెలుస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితే ఇక్కడ కూడా ఏర్పడింది. ఇక్కడ ఉండేటువంటి మండలాన్ని సప్తఋషి మండలం అని చెప్పి అంటాం. ఇది సాధారణంగా మనకు సప్తఋషి మండలం స్పష్టంగా రాత్రిపూట కనిపిస్తుంది. 4 నక్షత్రాలు ఒక చతురస్రాకారం మాదిరిగా ఉండి ఒకదానికి మాత్రం తోక మాదిరిగా ఒక 3 ఉంటాయి. ఈ 3 ఒక లైన్ లో ఉండవు, కొంచెం పైకి ఉంటుంది. ఇది వశిష్ఠుడు అనేటువంటి నక్షత్రం. ఈ వశిష్ఠుడు యొక్క భార్యనే అరుంధతి, ఇక్కడ ఉండేటువంటి నక్షత్రం. ఈ అరుంధతిని ఒకవేళ మనకు ఈ సప్తఋషి మండలం కనిపించినప్పటికీ ఈ అరుంధతిని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్న నక్షత్రం కాబట్టి. అందుకని ఏం చేస్తారంటే వశిష్ఠ నక్షత్రాన్ని ముందు చూపిస్తారు. ఇదిగో మొత్తం సప్తఋషి మండలం కనిపిస్తుందా? కనిపిస్తుంటే వాటిలో తోక భాగంలో మధ్యలో ఉండేది కనిపించిందా? దాని పక్కనే జాగ్రత్తగా చూడు, ఇది దొరుకుతుంది అని చెప్పి అంటారు. అయితే ప్రపంచంలో అన్నింటినీ వదిలిపెట్టి ఎందుకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అంటే ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కనుక్కున్న ఒక గొప్ప విషయం ఏంటంటే చాలా నక్షత్రాలు ఇండిపెండెంట్ గా ఒక్కొక్కటే విడిగా బతుకుతుంటాయి. కానీ కొన్ని నక్షత్రాలు మాత్రము జంటలుగా బతుకుతూ ఉంటాయి. అట్లాంటివి ఎక్కువ లేవు. మొత్తం నక్షత్రాలు ఇప్పుడు మనకు తెలిసిన నక్షత్రాలు ఒక 10% కంటే కూడా తక్కువగానే ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఈ జంట నక్షత్రాల్లో చాలా నక్షత్రాలు ఎట్లా ఉంటాయంటే ఒక నక్షత్రం ప్రధానంగా కదలకుండా ఉంటుంది. దీని చుట్టూ ఇంకొక చిన్న నక్షత్రం తిరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని ఆధారం చేసుకొని దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటిని జంట నక్షత్రాలు అని చెప్పంటారు. కానీ వశిష్ఠ అరుంధతి నక్షత్రం దగ్గర ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఈ పెద్ద నక్షత్రం చుట్టూ చిన్న నక్షత్రం తిరుగుతూ ఉంటుంది ఇక్కడ చూపించినట్టుగానే. దాంతో పాటు చిన్న నక్షత్రం చుట్టూ పెద్ద నక్షత్రం కూడా తిరుగుతూ ఉంటుంది. అది ఈ ఒక్కదానికి మాత్రం ఉండేటువంటి ప్రత్యేకత. మిగిలిన వాటిలో ఒక నక్షత్రం స్థిరంగా ఉంటే ఇంకొక నక్షత్రం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ అరుంధతి వశిష్ఠుడి దగ్గర ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఈ వశిష్ఠుడి చుట్టూ అరుంధతి తిరుగుతూ ఉండడం మాత్రమే కాకుండా అరుంధతి చుట్టూ వశిష్ఠుడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఆ సంగతి ఈ మధ్యనే తెలుసుకోవడం జరిగింది. అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధం ఎట్లా ఉండాలంటే కేవలం భర్త మీద భార్య ఆధారపడి ఉండడము లేక భార్య మీద భర్త ఆధారపడి ఉండడము జరగకూడదు. ఇద్దరి మీద ఇద్దరు కూడా ఆధారపడి ఉండాలన్న సంగతి మనకు చెప్పడం కోసమే అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెప్తారు. ఇక్కడ అరుంధతి నక్షత్రం కనపడడం లేదు, అందుకని కనిపించేటువంటి వశిష్ఠుని చూపించి తర్వాత ఇది చూపిస్తారు. దీన్ని వశిష్ఠ అరుంధతి న్యాయం అంటారు. ఇక్కడ కూడా మనం చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే
అమ్మవారికి ఉండేటువంటి ఆభరణాలన్నింటినీ ఆధారం చేసుకొని అమ్మవారు నిజంగా కనపడకపోయినప్పటికీ చూడడం కోసం మనం ప్రయత్నం చేయాలి. నేరుగా అమ్మవారి దర్శనం కాదు కాబట్టి అని చెప్పడం దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ముత్యాల గుంపు ఇక్కడ ఉంది అంటే అమ్మవారి ముక్కు ఇక్కడ ఉంది అని చెప్పారు. అట్లాగే ఆమెకు ఉండేటువంటి నామము, ఆమెకు ఉండేటువంటి కిరీటము, ఆమెకు ఉండేటువంటి పువ్వులు, వీటిని ఆధారం చేసుకొని అమ్మవారి కనపడని రూపాన్ని మనం ఊహించుకోవాలి. అది చేయాల్సిన పద్ధతి అని చెప్పడం కోసమే ఈ వశిష్ఠ అరుంధతి న్యాయాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత దానికి టైం చాలదు కాబట్టి రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అడగండి. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుభ్యో నమః. సార్, ఈ వశిష్ఠుడు అరుంధతి అంటే వీళ్ళు నక్షత్రాలు మాత్రమేనా, దేవుళ్ళ, లేదంటే వాళ్ళ గురించి ఇంకొద్దిగా? యాక్చువల్గా దీన్ని పర్సానిఫికేషన్ అంటారు. చంద్రుడు దేవుడా లేకపోతే గ్రహమా అంటే కష్టం. అది వాస్తవంగా ఫిజికల్గా చూసినట్లయితే అదొక గ్రహం. దానికి స్వయం ప్రకాశం కాదు, ఆ సూర్యుడు యొక్క కాంతి మెరుస్తుంది అనేది మనకు ఫిజిక్స్ చెప్పేది. ఇంకొంచెం డీపర్ సెన్స్లోకి బయాలజీలో కనుక పోయినట్లయితే దానివల్లనే ఓషధులు పెరుగుతాయని చెప్పి మనకు తెలుసు. అట్లాగే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినట్లయితే గ్రహణాలు ఏర్పడతాయని చెప్పి తెలుసు. ఇది ఫిజిక్స్. కానీ స్పిరిచువల్గా మనం పరిశీలించినట్లయితే ఆయనను చందమామ అంటాం. లక్ష్మీదేవితో పాటు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆయన పైకి వచ్చినాడు అని చెప్పి అంటాం. యాక్చువల్గా భూమిలోంచే చంద్రుడు ఉద్భవించింది. మనకి ఇప్పుడు అమెరికా దగ్గర ఉండే పసిఫిక్ సముద్రం ఏదైతే ఉందో అది అన్నిటికంటే లోతైనటువంటి సముద్రం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము మన భూమి ఉండేటువంటి లేక మన సూర్యుడు ఉండే చోటు నుంచి పక్క నుంచి ఇంకొక పెద్ద నక్షత్రం దూసుకొని రివ్వుని వెళ్ళిపోయింది. దాని యొక్క ఆకర్షణ శక్తి వల్ల సూర్యుడిలో ఉండేటువంటి కొంత శక్తి బయటకు వచ్చింది. అది వాయు రూపంలో ఉండింది. కానీ క్రమక్రమంగా అది ఘనీభవించడం మొదలుపెట్టింది. ఇట్లా ఘనీభవించిన దశలో మిగిలిన గ్రహాలు ఏర్పడినట్లుగానే భూమి కూడా ఏర్పడింది. కానీ అప్పటికే కొంచెం అటు ఇటు కదులుతున్నటువంటి పసిఫిక్ సముద్రంలో పార్ట్ బయటకు వచ్చి అది చంద్రుడిగా మారి భూమి ఏమో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే చంద్రుడేమో భూమి చుట్టూ దీని యొక్క ఆకర్షణ శక్తి లోపడి తిరుగుతున్నాడు అని చెప్పారు. అయితే మనం కొంచెం డీపర్ సెన్స్లోకి పోయి మనకు కనిపించేటువంటి ఘన పదార్థమైన చంద్రుడు శక్తి నుంచి తయారు చేయబడినాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మహాశక్తి నుంచి వచ్చింది. ఈ మహాశక్తే మనల్ని నడిపిస్తుంది, చంద్రుడిని నడిపిస్తుంది, సూర్యుని నడిపిస్తుంది. దీన్నే మనం సృష్టి అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. దీన్ని మనం సక్రమంగా వాడుకున్నట్లయితే మళ్ళీ మనం ఒరిజినల్ ప్లేస్కి అంటే ముక్తి దగ్గరికి లేక ఆత్మ దగ్గరికి చేరుకోవచ్చు అనుకుంటాం. ఆ రకంగా కనుక ఆలోచించినట్లయితే సూర్యుడి యొక్క శక్తిని గురించి ఆలోచిస్తాం, చంద్రుడి యొక్క శక్తిని గురించి ఆలోచిస్తాం. అవి కంటి కనపడకపోయినా. కాబట్టి సైన్స్ ఎంతసేపు కంటి కనిపించే అంశాలు వివరిస్తుంది. ఎక్కడైతే సైన్స్ ఎండ్ అవుతుందో అక్కడ స్పిరిచువాలిటీ లేక వేదాంతం అనేది మొదలవుతుంది. ఇది డీపర్గా ఇన్నర్గా ఉండేటువంటి అంశం. సైన్స్ ఎంతసేపైనా భౌతిక వస్తువుల గురించి ఆలోచిస్తుంది, కానీ స్పిరిచువాలిటీ అనేది భౌతిక వస్తువులతో పాటు అభౌతికమైనటువంటి ఆలోచనలు, మనసు, బుద్ధి, దయ, ప్రేమ, క్రోధం ఇట్లాంటి అంశాలను కూడా కలిపి పరిశీలిస్తుంది. చిట్ట చివరికి నిశ్చలమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందే స్థితి ఎట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి బయటికి చూసినట్లయితే అది ఒక గ్రహము, మన ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఆయన ఎట్లయితే చంద్రుడు, ఇప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా ఈ సప్త ఋషి మండలం అనేది మొట్టమొదటి సృష్టి జరిగినప్పుడే ఏర్పడింది. వాళ్ళు ఒక మాదిరి చూస్తే నక్షత్రాలు, కానీ వాళ్ళ యొక్క ప్రభావం మన భూమి మీద ఎంతో ఉంటుంది. ఆ వశిష్ఠ మహర్షి తను భౌతిక రూపాన్ని ధరించి మళ్ళీ రామచంద్రుడి దగ్గర ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. విశ్వామిత్రుడు అక్కడ ఉన్న సంగతి మనకు తెలుసు. వాళ్ళు నిజ రూపాలతోటి అక్కడ సతీపతులుగా కాపురం చేసిన సంగతి తెలుసు. అంటే వాళ్ళు మన మాదిరి కాకుండా ఒక్క కాలంలో ఒక రూపమే కాకుండా ఏకకాలంలో నక్షత్రంగాను ఉండగలరు, మనుషులుగా కూడా ఉండగలరు, ఋషులుగా ఉండగలరు. మామూలుగా భూమి మీద కనిపిస్తారు, అక్కడ కూడా కనిపిస్తారు. అక్కడ ఉండేది శాశ్వతమైన రూపం, ఇక్కడ ఉండేది తాత్కాలికమైన రూపం. కాబట్టి మీరు కావాలంటే సప్త ఋషుల్ని, నక్షత్రాలు అనుకోండి, లేక ఋషులు అనుకొని భూమి మీద ఉండేవాళ్ళు అనుకోండి. ఈ రెండింటి కూడా వాళ్ళకి సాధ్యం, మనకు సాధ్యం కాదు కాబట్టి అట్లా ఉండరేమో అని అనుమానం మనకు వస్తుంది. వాళ్ళు రెండు చోట్ల ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కానీ పైన ఉండే సప్తఋషి మండలం పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్.
వాళ్ళ అవసరమైతే మానవ రూపాన్ని ధరించి కూడా ఇక్కడ ఉండగలరు, ఉన్నారు కూడా. క్లియర్? ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్. వీళ్ళ దర్శనాలు మనం చేసుకోవచ్చా సార్ కావాలంటే? సప్త ఋషులు సప్త ఋషి మండలం ఎప్పుడు కనిపిస్తారు పైన, ఆ ఫిజికల్ ఫారం ఎప్పుడు కనిపిస్తుంది. కానీ హ్యూమన్ ఫారం కనపడడం చాలా కష్టం. ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్‌లోనే అది ఉండింది. దాన్ని ఊహించాల్సిందే. ఊహించడం కోసం అమ్మవారిని ఎట్లయితే నగలతో ఊహించినామో, ఆ సప్త ఋషి మండలాన్ని ఊహించి మీరు కావాలంటే వెబ్‌లోకి ఎంటర్ అయ్యి గనక చూసినట్లయితే ఏ ఋషి ఎక్కడున్నాడు అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఆ ఋషి మండలం అట్లే ఉండడానికి కారణం ఏమిటి? భూమి చుట్టూ అవి తిరుగుతున్నప్పుడు స్వస్తిక్ మార్క్ అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది మనకు ఆ సప్త ఋషి మండలం ద్వారానే తెలుసుకోవచ్చు. ఒక సీజన్‌లోనేమో సప్త ఋషి మండలం ఇట్లా ఉంటుంది. ఇంకొక సీజన్ ఇట్లా ఉంటుంది. ఈ 4 మండలాలు కలిపినట్లయితే మనకు స్వస్తిక్ గుర్తు అనేది ఏర్పడుతుంది. మీరు యూట్యూబ్‌లో గనక చూసినట్లయితే సప్త ఋషి మండలం ఇది చూడొచ్చు. దాంతో పాటు అక్కడ ఉండేటువంటి ఋషులు, వాళ్ళ పత్నులు ఎవరు అని చెప్పి తెలుసుకోవచ్చు. కానీ మనకు కావాల్సింది వెనకకు పోయి హిస్టరీని చేయడం కాదు. వీళ్ళని ఉపయోగించుకొని ముందుకు పోయి ముక్తిని పొందడం ఎట్లా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్. కానీ నేను అవసరమైన చోట మాత్రమే వాళ్ళని టచ్ చేస్తుంటాను తప్ప వెనకకు పోయి హిస్టరీని వెనకకు పోయి దాన్ని ట్రేస్ చేయడం మొదలుపెట్టడం అనేది అంత అవసరమైన పని కాదు అని నా ఉద్దేశం. బట్ స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. ఎనీ అదర్ క్వశ్చన్? నమస్తే. నా పేరు అయ్యా మీ ఆడియో సరిగా లేదు, కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, చూసుకొని చెప్పండి. గురుగారు, నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు, అమ్మవారి సృష్టిలో అది ఉన్నదా లేదా అన్నది. సరిగా వినిపించలేదు, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి దయచేసి. మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు కదా, అమ్మవారి సృష్టిలో అది కరెక్టేనా కాదా అని. మళ్ళీ చెప్పాలి, అది మొదటి పార్ట్ వినపడలే. మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదా, అది అమ్మవారి సృష్టిలో అది కరెక్టా కాదా అని. కరెక్టా కాదా అనేది కాదు క్వశ్చన్ ఇక్కడ, అసలు ఉంటారా లేదా అనేది క్వశ్చన్. అదే రూపం అయితే అంటే తల్లిదండ్రుల రూపం వస్తుంది అంటారు, కానీ మనిషిని పోలిన 7 ఉంటారనేది అంటారు కదా సార్. అవునా? అది కరెక్ట్. 7 మంది ఉంటారు అనేది కరెక్టే, కానీ ఎక్కడెక్కడ ఉంటారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇంత మునుపు నేను చెప్పినట్లుగా మనం చేసుకున్న పుణ్య ఫలితం అయిపోగానే మళ్ళీ తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించినప్పుడు ఎక్కడ జన్మించాలి, ఎట్లా జన్మించాలి అనేది ఆమె డిసైడ్ చేస్తుంది. నిజంగా మన యొక్క కర్మ ఫలితమే మొత్తాన్ని గనక మనకి ఇచ్చే పార్ట్ అయితే, మొత్తము పాపం యొక్క ఫలితము, కష్టాన్ని గనక ఒకే వ్యక్తి భరించాల్సి వచ్చినట్లయితే చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని అమ్మవారు ఏం చేస్తున్నట్టు 7 భాగాల కింద స్ప్లిట్ చేస్తుంది. అందరికీ 7 రకాలైన వ్యక్తులు కామన్ గా ఉండరు. ఎవరికైతే పాపం ఎక్కువగా ఉంటుందో ఆ మొత్తం పాపాన్ని ఒకే వ్యక్తి మీద వేసినట్లయితే వాడు భరించలేడు. కాబట్టి ఆ శరీరాన్ని లేక ఆత్మని 7 భాగాల కింద చేసి 7 చోట్ల సృష్టి చేస్తుంది. పుణ్యాత్మలకు ఇటువంటి అవకాశం తక్కువ, పాపాత్మలకు మాత్రం ఈ అవకాశం ఇచ్చి మొత్తం భారం వేయడానికి వీలుగా 7 మందిని విడివిడిగా తయారు చేస్తుంది. ఒక పెద్ద కట్టెల మోపును మనం ఎత్తుకోలేం. అందుకని నాకు కష్టం వద్దు అనుకుంటుంటాం. కానీ కష్టం వద్దు అని అనకూడదు, ఎప్పుడోసారి అనుభవించక తప్పదు. అది కనుక మనకు అర్థమైతే ఈ కష్టాన్ని భరించే శక్తిని ఈ తల్లి అని అడుగుతాం. అప్పుడు ఆమె చిన్న కట్టెల మోపుల కింద 7 కట్టెల మోపులని తయారు చేసి ఇస్తుంది. దానివల్ల 7 సార్లు తిరగాల్సిన పరిస్థితి ఉండొచ్చు, కానీ కష్టాన్ని మొత్తం మీద ఎట్లా ఒకట్లా పాపం యొక్క ఫలితాన్ని మనం కంప్లీట్ చేసుకున్నామని చెప్పారు. అట్లాంటి పరిస్థితి కోసం అప్పుడప్పుడు అమ్మవారు ఇట్లా 7 రకాలుగా ఒకే రకమైన వ్యక్తుల్ని సృష్టి చేస్తుంది. అది తప్ప రైట్ అనేది ఏం లేదు, అది రైటే, అది రైట్ టెక్నిక్. కానీ అందరికీ అది ఉండదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 6 జిరాక్స్ కాపీలు ఉంటాయని చెప్పి దీని అర్థం మాత్రం కాదు. కొంతమందికి మాత్రమే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే ఓకే అండి. ఎనీ అదర్ క్వశ్చన్? సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళు కొంతమంది పిల్లలు ఏమంటే పేరెంట్స్ చెప్పిన మాట వింటారు, ఇంకొంతమంది పేరెంట్స్ అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ప్రారంధ కర్మను బట్టి ఉంటుందా,
లేదు అంటే ఈ పేరెంట్స్ మాట వింటూ వెదిగే పిల్లలు కొంతమంది ఉంటారు. ఈ వినకుండా జనరల్ గా వాళ్ళ లైఫ్ వారి ప్రారంధ కర్మను బట్టి ఉంటుందా? లేదు అంటే ఎట్లా సార్? పేరెంట్స్ యొక్క శిక్షణలో అలా తయారవుతారా? ఇక్కడ మీరు భగవద్గీత గురించి మొట్టమొదట్లో ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అని చెప్పింది మీరు ఒకసారి వినండి ఖాళీగా ఉన్నప్పుడు. కానీ బ్రీఫ్గా ఇప్పుడు చెప్తాను. ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. ప్రారంభ కర్మ అనేది మన చేతిలో లేనిది. అది తల్లిదండ్రుల చేతిలో లేదు, పిల్లవాడి చేతిలో కూడా లేదు. బుద్ధి కర్మానుసారిణి అని గతజన్మ యొక్క ఫలితం బట్టి ఆ పిల్లోడు బిహేవ్ చేస్తాడు. ఈ బిహేవియర్ లోన తల్లిదండ్రులు చెప్పే మాట వినేటువంటి పిల్లలు ఉంటారు, చెప్పే మాట విననటువంటి పిల్లలు కూడా ఉంటారు. ఇది మన చేతిలో లేదు. కానీ మన చేతిలో లేదు కదా అని చెప్పి వదిలిపెట్టడానికి వీల్లేదు. తల్లిదండ్రులు తమ ప్రయత్నం తాము చేయాలి, పిల్లలు కూడా తమ ప్రయత్నం తాము చేసుకోవాలి. దీన్ని ఆగామి కర్మ అని చెప్పి అంటాం. ఎప్పుడోసారి చనిపోతాం కదని చెప్పి తిండి తినకుండా మనం ఉండడం లేదు. లేక ట్రైన్ ప్రయాణాలు జరుగుతున్నాయి కదా అని ట్రైన్లను ఆపేయడం లేదు. అవి జరుగుతూనే ఉంటాయి, కానీ ఎక్కడికక్కడ రెక్టిఫికేషన్ చేసుకోవాలి. అయితే రెక్టిఫికేషన్ చేసుకునేటప్పుడు ఏది నా చేతిలో ఉంది, ఏది నా చేతిలో లేదు అన్న సంగతి అటు పిల్లవాడికి అర్థం కావాలి, తల్లిదండ్రులకు కూడా అర్థం కావాలి. పిల్లవాడు బాగు కోసం వాడిని డాక్టర్ని చేయాలా, ఇంజనీర్ చేయాలని తల్లిదండ్రులు అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ వాడికి ఆ ప్రాప్తం ఉందా లేదా, వాడికి అది ఇష్టం ఉందా లేదని చూసుకోవడం లేదు. బలవంతంగా నెట్టడం వల్ల వాడికి నుదుట అది రాసి ఉన్నది కాదు. వాడు టీచర్ కావాలనుంది, వీళ్ళు డాక్టర్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలకు పిల్లవాడి ఉద్దేశాలకు మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడి వాడు ఆత్మహత్యకు దారితీస్తున్నాడు. అందుకని సంచిత కర్మను అర్థం చేసుకోవాలి. అది మన చేతిలో లేదు, కానీ ఉంది అని తల్లిదండ్రులు పొరపాటు పడుతున్నారు. ఇది తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాటు. రెండోది ఏంటంటే వాడు మంచి కోసమే చేస్తుంటారు, కానీ అది మన చేతిలో లేదు. రెండవది ఆగామి కర్మ. అది మన చేతిలో ఉంది, కానీ మన చేతిలో లేదు, సమాజం నిర్దేశిస్తుందని చెప్పి తల్లిదండ్రులు పొరపాటు పడుతుంటారు. కాబట్టి పిల్లల యొక్క బిహేవియర్లో తల్లిదండ్రుల యొక్క పాత్రనే చాలా ఎక్కువ. ఒకటేమో మొదటి పొరపాటు, మన చేతిలో లేనటువంటి ప్రారంధ కర్మ మన చేతిలో ఉందని తల్లిదండ్రులు పొరపాటు పడ్డాం. రెండవది ఆగామి కర్మ మన చేతిలో ఉంది, కానీ లేదు, సమాజం చేతిలో ఉందని రెండో పొరపాటు చేస్తారు. అందుకని పిల్లవాడిని మౌల్డ్ చేయడంలో వాడికి ఉండే విధిరాతని మనం ఎవరూ మార్చలేం. కానీ మౌల్డ్ చేయడంలో మనం చేసే ప్రయత్నంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ. అందుకని తల్లిదండ్రులు ముందుగా ప్రారంధ కర్మ అంటే ఏమిటి, ఆగామ కర్మ అంటే ఏమిటి అని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే వాళ్ళు సుఖంగా ఉంటారు, పిల్లవాడు కూడా సుఖంగా ఉంటారు. ఒక్కసారి మొట్టమొదట్లో చెప్పిన భగవద్గీత చెప్పిన లెక్చర్ ఒకసారి వినండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎనీ మోర్? I think we can call it a day. వెంకటేశ్వర్లు గారు లేరా ఇవాళ? సార్ నేను ఎండ్ చేస్తాను సార్. ఓకే ఓకే. సర్వం కృష్ణార్పణం. సర్వం కృష్ణార్పణం. సర్వం కృష్ణార్పణం. సభాయ నమః. గురుభ్యో నమః. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాగౌట్ కాలేదు మీరు. లాగౌట్ కాలేదు ఇంకా. పుష్గా అనుకోవాలి. ఎప్పుడైనా గోడ పక్కకు తోసేసినట్టు అదండి. నో చెప్పడం కూడా నేర్చుకోవాలంట అసలు మనిషి. సినిమా కాదు, అతను ఎవరు చెప్పాడు. కరెక్టే డాడీ, నేను అన్నారా మనకి నో చెప్పడం నేర్చుకోవాలంటే పట్టాభిరాముడు
చెప్పాడు. మనిషి నో చెప్పడం నేర్చుకోవాలి తప్పనిసరిగా. కారణం పెట్టి హిప్నాటిస్ట్. నో చెప్తాను. వాడు పరిగెత్తుకుంటా వస్తే వాడు పెట్టిదే కానీ చూసి ఆహా నాకు వచ్చేసాడు, ఓ మీ ఇంట్లో అందరూ ఇలాగా అని వాటేసుకుని వాడిని అతలకొతలం చేసి ఏం మాట్లాడకుండా చేశాడు కదా. ధరణి వేరేంటి తరికెళ్ళ పిల్లాడు రింగ్ తెచ్చి అక్కడ పెట్టేసేద్దామని వచ్చాడు పాపం. అయోమయం చేసేసాడు బాబు. మాట్లాడు, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు. ఏం కాసేపు ఆకబుల్లి కబుర్లు చెప్పుకుంటే అదొక ఉత్సాహం. యూ విల్ బి సక్సెస్ఫుల్. ఆవిడ చెప్పిందంట మేలో కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది, మే వరకు ఇట్ ఈస్ ష్యూర్ అని. ఇంకెందుకు పోయారు రైట్ పోతే పోనీ. బాగుంటది నాన్న, కొంచెం అది చెప్పాక కొద్దిగా చదువుతా ఉండే. పెట్టు, నేను కూర్చొని చదువుకుంటాను. నోట్ చేసుకుని చదువుకుంటాంలే. చూసారు నిన్న, ఇంకో చోట చూస్తామని. లేదు నాన్న, 17 ఈ ఇంటికి సంబంధించిందే కదా, అప్పుడే ఇచ్చారు 15లోనూ. ఏం కాదు, అన్ని అనుకూలంగా జరుగుతుంది. చూద్దాం, వెతుకుతాం. ఇవాళ కూడా వెతుక్కుని కొంచెం ఇంకొకటి మాది ఇదే ట్యాక్స్ ఇచ్చేసి వచ్చాము. ట్యాక్స్ అయిపోయింది. ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, మా ట్యాక్స్. ఏది ఎందుకు వాళ్ళ అమ్మ అనుకుంటుంది, మా అమ్మాయి ఇంత కష్టపడి సంపాదించుకుంటుంది, ఇల్లుకి ఇవ్వాలి. ఇల్లు తన ఇల్లు మనం ఏం చేసుకుంటాం తీసుకుని, మన ఇల్లు లేదా? చెప్పని అబద్ధాలు ఎప్పటికప్పుడు ఇల్లు మనం ఎందుకు అడుగుతాము? ఏం పని లేదా? ఇల్లు లేదా? కావాలంటే ఇప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటాం, లేకపోతే అది ఇట్లా అర్థం చేసుకున్నాం. ఎక్కడెక్కడ ఎక్కడా కాదండి, ఇల్లు స్థలాలు కొంటారు నాన్న, పొలాలు కొనరు. ముందే
చూస్తాం, పెట్టలేదు. తీసుకో, వెజ్ తీసుకో, వాళ్ళకి బాగుంటది. ఎప్పుడు ముందే తీసి పెట్టేసుకుని కొంచెం తినడానికి బ్యాగ్ చేసుకుంటావా? కార్డు కూడా కనుక్కోవాలి ఒకసారి. అమ్మా ఎందుకు వస్తాయి? రావు నాన్న, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మంచి జరుగుతుంది, ఏం కాదు. నువ్వు ఇదేవు కాక అది గట్టిగా ఇప్పుడే కొంచెం స్ట్రెంత్ ఫుల్అప్ చేసుకోవాలి. ఏం కాదు, మంచి కాదు, చెడు కాదు. ఎవరంటారు? నాకు తెలుసు, తెలిస్తే చాలు. లకానికి అయితే మళ్ళీ వాడేం చెప్పాలి సరిగ్గా. వాళ్ళు దొంగలు తర్వాత సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఈ రోబోట్ సైన్స్ ప్రాజెక్ట్ ఇక వేరే అంటే ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టే నిలబడతారు నాన్న. ఎంతసేపు ఇప్పుడు ఎత్తించేది ఎంతసేపు బరువు అవుతుంది అంతే. ఏమండి సుబ్బారావు మాస్కులు అమ్ముతున్నాడు, ఒక 4 తెమ్మన్నాను కూడా రోజువారీకి. పెట్టుకుంటా, అది ఉంది, అటు పెట్టుకున్నా. ఇక్కడ ప్రయాణం ఏదన్నా అవసరమైన ఇది మామూలుగా పాలు పెట్టుకోవడానికి కాసేపు మాస్క్ పెట్టుకుంటా. దొడ్లోకి వచ్చానంటే పోతాయి, మన దొడ్లోకి వస్తే ఉండదు. అందుకే ఇక్కడే ఉండాలి. అమ్మనంటది కదలకుండా కూర్చోంటది, నేనేం కదులుతా, కదలకుండా నేను ఉండలేను. చార్జ్ అయిందా? ఎవరు ఆవిడ ఇంకొక ఆవిడ వచ్చిందేమో కదా ఛార్జీకి. మరి రేపటికి మళ్ళీ ఛార్జింగ్ రేపటికి రావద్దు. ఓకే పెట్టుకో. ఇంకా ఇంకేం చెప్పి తింటారు, ఆకలిస్తుంది.
సో ఇవాళ పూర్తిగా చెప్పారు కదా. ఇది అని మెసేజ్ పెట్టాడే. గౌతమ సవాంగ్ ఏంటి ఇవాళ సూర్యమండలం పూర్తి చేసి నెక్స్ట్ మండలం గురుపాలక మండలం కూడా ఎంటర్ అయిపోయారు. చెయ్యండిలే, తొందరగా పూర్తి చేద్దామని. చేసినాక రోజు దీపం ఒకటి వేసి ఎత్తి పెడతా, వెలుగు మీరు కూడా దీపం పెట్టి దండం పెట్టుకొని అక్కడ కూర్చొని చదువుకోండి. ఆ రూమ్ లో అయినా పెట్టుకోవచ్చు, స్టూల్ మీద పెట్టుకునైనా చదువుకోవచ్చు. అమ్మ దీపస్వరూపం. ఈ అబ్బాయి వస్తాడేమో. అమ్మ దీప స్వరూపం కాదు, జ్యోతి స్వరూపం. జ్యోతి అయ్య స్వరూపం, కాంతి స్వరూపం అమ్మ. ఇది ఝాన్సీ కొంచెం చెప్పాలి. ఇతను ఝాన్సీ గారికి బాగా తెలిసిన అతని పేరేంటి మర్చిపోయాను. కరణం కాకుండా ఇంకొక ఆయన, ఈశ్వర్ కాదు, శంకర్ తమ్ముడేగా ఝాన్సీ తమ్ముడు. ఆయన చెప్తే పోయి చెప్తాడు అనుకుంటా. అక్కర్లా ఝాన్సీ ఎత్తుతుంది ఇప్పుడు మనం చేస్తే. అయితే మన దాంట్లో లేక కదా మిమ్మల్ని చేయమనేది. ఎవరు మాట్లాడింది? వదినా, మరే నీకు అమెజాన్ లో కాఫీ పౌడర్ వస్తుంది, వాళ్ళు ఫోన్ చేస్తారు మీ నంబర్కి. నీకు ఆ నంబర్ చెప్పనా, మరి నోట్ చేసుకోగలవా? నువ్వు చెప్పనా నంబరు? అవును, వచ్చిందా? ఓకే ఓకే. మరి నువ్వు కొంచెం నిదానంగా నోట్ చేసుకో ఆ ఏజెంట్ది. 914067824444. ఎంతైనా తెలివైనాళ్ళమ్మా. మరే అదేంటి, అతను చేస్తాడు ఫోను, వస్తుంది. ఇది ఒకటి నీకు 30వ తారీఖు లోపల పోహా ఒకటి, కాఫీ ఒకటి, మిక్స్డ్ ఫ్రూట్ ఒకటి వస్తుంది. 2 ప్యాకెట్లు వస్తాయి. నువ్వు ఫోన్ చేయగానే ఎత్తాలి. కొంచెం అడ్రస్ ఏమి లేదు, నువ్వు తీసుకోవటమే అంతే. మనం ఎవరు ఎట్ట అయితే మళ్ళీ ఏం చేయన్నాడు, మనకు ఫ్రీగా ఇస్తాడు కదా, మనకి ఎందుకు బాధ. అంతేలేమ్మా, నేనేమో వేరేనా? ఏమీ లేదు, నువ్వు మెదలకుండా ఈ 3 నువ్వు చూడు. మరి ఫ్రూట్స్, పోహా, అటుకులు.
అటుకులు కాదులే, అదే వేడి నీళ్ళల్లోనే ఒక కప్పే ఉంటది అటుకులు పొడి, అది అటుకులు వేడి నీళ్ళల్లో వేసుకుని తింటారే, మీకు తెలుసుది, రెడీమేడ్ ప్లేన్ లో తినే ఉంటావు, అది వస్తుంది. ఎప్పుడన్నా కొంచెం ఓపిక లేనప్పుడు అది గబానంత ఏం చేసుకుని తినేయచ్చు. సరేనా? ఏంటి అప్పుడే వెళ్ళిపోయావా? పోన్లే. మళ్ళీ మొదలంటున్నారుగా రెండోది, మళ్ళీ జాగ్రత్తగా చేరేసి తొందరగా అడ్రస్ కి మళ్ళీ. అయితే మాట్లే. అవును, వస్తాం తప్పకుండా. రాంబాబు వచ్చినప్పుడు భైరవకోన అక్కడ ఎట్లయినా బుజ్జత్త అయిందని. అక్క ఎట్లా అని చెప్పు నాకు, నువ్వు చూసి. అదే కొంచెం బాగాలేదు కానీ ఒక్క రోజే పోన్లే. నాకు అది చెప్పావు, నాకు అది సంతోషం. ఆమె చూడలేకపోతున్నాను. ఏది ఒక్కసారి మళ్ళీ వదిలి అతను. ఓకే ఓకే ఓకే. తీసుకో, జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త. నువ్వు బాగా గట్టిగా ఉండాలి, నేను వచ్చి చూడాలి కదా మరి. చక్కగా ఉండాలమ్మా. నన్ను పోన్లే వదిన. సరే, నువ్వు జాగ్రత్త, ఎక్కువ మాట్లాడక, ఆయాసపడుతున్నావు. వదిన చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇట్లా నాకు మాట్లాడుతుంటే, మళ్ళీ ఆనందం. దేవుడి దయ. హలో, అవును, అవును. అదే ఇప్పుడు తనకైనా తమ్ముడి కిందే ఇదాకా, కజిన్ అంటే తమ్ముడేనే అనుకోవాలి. అది అంతే మరి. అదేంటో రాంబాబు అన్నయ్య బాబాయ్ ప్రేమంతా వచ్చినట్టుంది అందరి మీద. కట్టాలి ఏమైనా సరే, మరి మనుషులు లేకుండా అయిపోయింది అది అన్నాడు. ఎంత సంతోషమైన వార్త చెప్పావో మాకు అన్నా. ఎంత నిండుగా అన్నాడో, కొడుకు లేడని అనుకోవాలి. అందరికి ఎంత భలే ప్రేమ. మీ ఆశీస్సులే ఆయనకి. ఇదిగో మీ అన్నయ్యతో ఒక్కసారి ఒక్క హలో అని ఇంక మాట్లాడొద్దు, ఆయాసం వస్తుంది. ఒక్క హలో. బాగుంది, శుభ్రంగా. మీరు ఎప్పుడు కరోనా తగ్గిస్తే అప్పుడు వస్తాం. చెప్పండి. వద్దు వద్దు, పైగా అది సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాదు, ఈ కొత్త కరోనాకి అవేం పనిచేయవు. అందుకని శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. కొంచెం ఎండకు ఉండడము, ఉసిరికాయలు అవి తినడం, సి విటమిన్, డి విటమిన్, అంతే, ఇంకేమొద్దు. అవునవును. బాయ్. ఇప్పుడు పోయిన నెంబర్ ఫీడ్ చేసుకో.
ఏ నెంబర్కి అయితే కాల్ వెళ్ళింది. దీంట్లో 2 నెంబర్లు ఉన్నాయి కానీ ఒక నెంబర్కి వెళ్ళలేదు. మీరు దీంట్లో పెట్టి పెట్టండి తర్వాత. బాగుందా ఉప్మా? శుభాయ నమః. ఒక గండం గడిచి బయటపడింది. వాళ్ళకి కానీ కూడా ఇట్లాగే ఉంటుందా? కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ బ్లెండ్ వేరు. అంటే చెక్క లవంగాలు వేస్తారండి. ఏమే సరళ వాళ్ళ ఇంట్లో చెక్క లవంగాలు చింతపండు పులుసు పిండుతారు. ఆ పులుపు దానికి టేస్ట్ వస్తుంది. మరి ఈసారి పిండుదాం ఉండండి, మనం కూడా గుడ్గానే చేద్దాం. ఇవి చీపేం కాదు. హౌ టు మేక్ ఒగ్గాని 18 రూపాయలు పడైతే గానీ ఒక 3 తినలేరు కరెక్ట్ గా, బాగా తినేవాళ్ళు అయితే. బళ్ళారు సైడ్ అంతా ఇదే చేసుకోగలిగినాడు ఒగ్గాని, లేకపోతే ఒట్టి బొరుగులు. మండోళ్ళు అంటారు వాళ్ళు, మండోళ్ళు ఒగ్గాని అంటారు. 60 రూపాయలు కనీసం పడుతుంది. కర్ణాటకలో బాగా ఫేమస్ ఫుడ్ ఇది మండోళ్ళు.
ఇది జూమ్ లో వచ్చి లాగౌట్ కాలేదు. వినిపిస్తుంది. లాగౌట్ అది లాగౌట్ జూమ్ అప్లికేషన్ వచ్చి లాగౌట్ కాలేదు ఇందాక. అంటే మీరు కాదు, మొత్తం అసలు జూమ్ అప్లికేషనే. ఆ అమ్మాయి ఎవరంటే ప్రసన్న ఉన్నది, ప్రసన్న ఉంది. ప్రసన్న లాగౌట్ కావాలి. అది చెప్పు, నాకు దగ్గర నంబర్ లేదు అందుకని. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే.